నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. అనుకోని పరిచయం అనుకోని పరిణామాలకి దారి తీసిందని అంటున్నాడు. తోడులేని నాకు తోడుంటుంది అనుకుంటే ఆర్థికంగా వాడేసుకుని నన్ను కష్టాల్లోకి నెట్టేసింది అని అంటున్నాడు. ఈ సమస్యల నుంచి నాకు విముక్తిని కల్పించండి అని కోరుకుంటున్నాడు. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి సార్. మేడం ఒక సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసు. షూర్ అండి, రండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను హైదరాబాద్. ఇక్కడ వరకు రావాల్సినటువంటి అవసరం వచ్చిందండి? యాక్చువల్లీ నేను లాస్ట్ 9 months బ్యాకే అప్రోచ్ అయ్యాను. ఓకే. అదే రోజు షెడ్యూల్ చేస్తే నేను రాలేకపోయాను. ఓకే. తర్వాత ఒక యాక్సిడెంట్ అయింది. ఓ. లెగ్ హ్యాండ్ ఇంజురీ. మీకేనండి? ఓకే. ఇప్పుడు ఓకే కదా? ఇప్పుడు ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఇంకో యాక్సిడెంట్ అయింది, లెగ్ ఫ్రాక్చర్ అయింది. అయ్యో. సో దానివల్ల నేను రాలేకపోయాను. మా దగ్గర రావడానికి డిలే అవడానికి ఒక కారణాలు. ఈ లోపు మధ్యలో ఏం చేశానంటే పోలీస్ కేసు ఫైల్ చేశాను. పోలీస్ వాళ్ళు కూడా వీళ్ళని అప్రోచ్ అయితే మొదటి నుంచి చెప్పండి. అంటే మేడం అడుగుతున్నారు కదా, అంటే మ్యారేజ్ ఎప్పుడైంది? ఇది యాక్చువల్లీ 2020 టైంలో ఈ అమ్మాయి నాకు వీడియో కాల్స్, నార్మల్ కాల్స్ వచ్చేవి, నేను కట్ చేసేవాడిని. మీ ఏజ్ ఎంత అండి? నాది 40 అండి. ఇప్పుడు 40 years. 40. 2020 అంటే కనుక 5 years ago, 35 అప్పుడు మీరు. 30. అప్పుడు మ్యారేజ్ అప్పుడు అవ్వలేదు మీకు? అప్పుడు నాకు అయింది, కాకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో నేను ఒక్కనే ఉండేవాడిని అనమాట. మీకు మ్యారేజ్ అయింది, డివోర్స్ అయిపోయిందా మీ మిస్సెస్? అవ్వలేదు. అవ్వలేదు. ఫ్యామిలీ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు అయిందండి? నాకు 2005. ఓ. అది అరేంజ్ మ్యారేజ్ అయినా? అరేంజ్ మ్యారేజ్. పిల్లలు ఉన్నారా? 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు. సో మీకు మ్యారేజ్ అయింది, వైఫ్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, జాబ్ చేసుకుంటున్నారు. మీ వైఫ్ తో డిస్ప్యూట్ వల్ల కొంచెం దూరంగా ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయి పరిచయం అయిందా? ఇది కూడా ఎలా జరిగిందంటే మా మదర్ చనిపోయారు. కొంచెం గట్టిగా మాట్లాడండి. మా ఫాదర్ చనిపోయినప్పుడు నేను జస్ట్ 10 years. ఆ. ఇంకా తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత 2 పిల్లలు పుట్టిన తర్వాత మదర్ చనిపోయారు. మీరు మ్యారేజ్ అయ్యే టైంకి మీకు 20 years. 21 జస్ట్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్. సో ఆ తర్వాత మదర్ చనిపోయారు. మదర్ చనిపోయారు. ఇంకా ఎమోషనల్లీ ఫీలింగ్స్ అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. భార్య ఉందిగా, చెప్తే వినే రకం కాదు. పిల్లలు వచ్చారు కదా సార్, అమ్మ నాన్న పిల్లల రూపంలో వచ్చేసి ఉంటారు, హ్యాపీ కదా వాళ్ళతో. వాళ్ళతో ముచ్చటగా టైం గొడవలు మేడం మీ ఇద్దరికి. అతను ఏంటంటే నేను చంపేస్తాను అది ఇది అని బెదిరించేవాడు. మీకు సిబ్లింగ్స్ ఎవరు ఉన్నారా? అక్క చెల్లెళ్ళు అన్నదా? అక్క ఉండేది, ఆమె పెళ్ళి అయిపోయి ఆమె దాన్ని చూసుకుంటుంది. మనకి ఎంత. సో ఇప్పుడు మీ వైఫ్ ని హెరాస్మెంట్ అనే పాయింట్ మీద ఎవరు లేరు, మీరు తప్ప. నేను కూడా ఏం చేయను మేడం. నేను ఒకవేళ ఆవిడ ఎలిగేషన్స్ పెట్టాలన్నా అత్తమామ లేరు, ఆడవచ్చు, ఎవడ పనులు వాళ్ళు ఉన్నాయి. చక్కగా హ్యాపీగా భర్తను చూసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు ఆవిడ కదా. మీకు 21, ఆవిడకి ఎంత అండి ఏజ్? ఆమె కూడా జస్ట్ ఒక అదే ఏజ్, ఆల్మోస్ట్ అరేంజ్డ్ రిలేటివ్. గ్రాడ్యుయేషన్ ఇద్దరం సేమ్. పిల్లల వయసు ఎంత? ఇప్పుడు పెద్ద అబ్బాయి బీటెక్ 2nd year. 19 years. చిన్న ఆయన ఇంటర్ 1st year. ఎక్కడున్నారు పిల్లలు? ఇక్కడే ఉంటారు హైదరాబాద్లో. మీ భార్యతో మీరు దూరంగా ఉండి ఎంతకాలం అయింది? ఇప్పుడిప్పుడే ప్యాచప్ అవుతున్నాం సార్. మళ్ళీ ప్యాచప్ అవుతున్నారా? ఓకే, గో ఆన్, చెప్పండి. మ్యారేజ్ అప్పటి నుంచి చెప్పండి. సో ఆ గొడవలు అయ్యేటివి, సో కొంచెం డిస్టెన్స్ వచ్చింది, సపరేట్గా ఉండేవారు. అంటే గొడవలు దేనికి అయ్యేవి అది అర్థం కావట్లేదు. వాళ్ళ పేరెంట్స్ బెదిరించడం. మిమ్మల్ని ఊరికే ఎందుకు వచ్చి అంటే వాళ్ళ ఫాదర్ కొంచెం కమాండింగ్, వాళ్ళు చెప్పినట్టు నేను వినాలి అంటారు. ఇంటే అయిపోయేదిగా, మనకు మాత్రం ఎవరున్నారు, కుటుంబం అంటే వాళ్ళేగా. వినాలి అంటే ప్రతిదీ వాళ్ళు చెప్పిందే వినాలి, వాళ్ళు చెప్పిందే చేయాలి అంటే ఆడాలి. అది నా వల్ల కాదు. కానీ మీ వైఫ్ తో మీకేం ప్రాబ్లం లేదా? ఓన్లీ అత్తమామలతోనే ప్రాబ్లం. అత్తమామలు ప్లస్ ఈమె కూడా స్టార్టింగ్ లో అలానే చేసేది, వాళ్ళు చెప్పిందే చేయాలి, వాళ్ళు చెప్పిందే చేయాలి. కాదండి, మీరు అందరు కలిసి ఉండేవాళ్ళ లేదంటే మీ ఫ్యామిలీ మీకు సెపరేట్ ఉండేది? మాది మేము సెపరేట్ ఉండేవాళ్ళం, కానీ ఎవ్రీ డే మార్నింగ్ నుండి నైట్ వరకు ఇంట్లో ఏం జరిగిందో ఫోన్ చేయాలి, మాట్లాడాలి. సో ఇలాంటి వాళ్ళు చెప్పింది ఇక్కడ నన్ను టార్చర్ చేయడం అలా నాకు నచ్చేది కాదు. చిన్నప్పటి నుండి నేను కష్టపడి చదువుకొని పెరిగినవాడిని, వాళ్ళు చెప్పినట్టు నేను ఎందుకు వినాలి? ఇల్లరికం రమ్మని చెప్పలేదు వాళ్ళు, అదొకటే అడగలేదు. వాళ్ళ ఏరియాలో ఇల్లు తీసుకొని ఉండమన్నారు, వాళ్ళకి దగ్గరలో. నా వల్ల కాదు. పెళ్ళైన ఎంతకాలానికి మీరు సెపరేట్ అయ్యారండి? సెపరేట్ గా ఉండడం అంటే లాస్ట్ ఈ పరిచయం వల్లే సెపరేట్ గా ఉండాల్సి వచ్చింది. 2020 వరకు కలిసే ఉన్నారు. సో ఈ మధ్యలో ఈ అమ్మాయి కాల్స్ చేయడం, నా నంబర్ ఎక్కడి నుండి వచ్చిందో నాకు తెలియదు, రాంగ్ నంబర్ ఏంటి అని నేను అసలు కాల్ ఆన్సర్ చేయలేదు. ఓ రోజు కాల్ చేసి మీతో మాట్లాడాలి.
ఎప్పుడు ఇది 2020లో? 2020 జనవరి. సో మాట్లాడాలి అంటే నేను మాట్లాడను, అన్నోన్ నెంబర్స్ నేను ఎంటర్టైన్ చేయను అంటే లేదు ఒక ప్రాబ్లం చెప్పాలి అని అన్నారు. అయితే సరే ట్రై చేయండి చెప్పండి కాల్లో అంటే పర్సనల్గా కలిసి మాట్లాడతాను అన్నారు. సరే అంటే వెళ్ళాను. అసలు ఎవరు ఏంటి నా నంబర్ ఎవరు ఇచ్చారనేది మీరు అడగలేదా? అన్ని అనుకున్నా లేదు, ఏం చెప్పలేదు. ఏం చెప్పలేదు. వెళ్ళకపోతే ఏమై ఉండేది? ఎందుకు టెంప్ట్ అయ్యారు? ఎందుకు టెంప్ట్ అయ్యాను అంటే ఒక ఆడపిల్ల ఇలాగ ఎప్పుడు పిలవలేదేమో మేము. మీ ఆవిడ ఎలాగ నేను ఎప్పుడు ఎవరితో మాట్లాడలేదండి ఫస్ట్ టైం లేడీస్తో. ఎందుకంటే చిన్నప్పటి నుండి మా అమ్మ ఎలా పెంచింది అంటే తలదించుకొని వెళ్తే మళ్ళీ స్కూల్ నుండి రాగానే ఆడపిల్లలకు చెప్పే మాట మీకు చెప్పింది మీ మదర్. నైట్ స్కూల్ నుండి రాగానే మళ్ళీ ఎస్టీడీ బూత్లు ఉండేవి ఆ రోజుల్లో. దాంట్లో జాబ్ చేసేవాడిని ఈవినింగ్ 6 నుండి నైట్ 12 వరకు. అక్కడే హోంవర్క్స్ రాసుకొని అవే చేసుకుని అలా అది తెలుసు. కానీ ఇలాంటివి నేను ఎప్పుడు ఎక్కడ అట్రాక్ట్ కాలేదు, ఎవరిని చేయలేదు. సరే ప్రాబ్లం ఉంది చెప్పాలి మాట్లాడాలి అంటే సరే చూద్దాంలే ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాను వెళ్ళాను. మీ ఆవిడకి చెప్పాల్సిందండి, ఎవరు అమ్మాయి ఇలా ప్రాబ్లంలో ఉందంట మాట్లాడమని ఉంటే అయిపోయేదిగా. అలాంటివి తెలిస్తే లేడీస్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు? అంటే మీరు ఇంకో ఉద్దేశం ఏదో ఉంది కాబట్టి నాకు అంతే కదా. మేడం అంటే లేనప్పుడు అయ్యో పాపం ఎవరు అమ్మాయి ఇబ్బందులో ఉంది కదా అని మీ ఆవిడతో డిస్కస్ చేస్తే అయితే నేను మా ఫ్రెండ్ కి చెప్పా ఇలా ఉంది అంటే సరే నేను కూడా వస్తా ఒకసారి వెళ్దాం అసలు ఏంటో చూద్దాం అంటే ట్రాప్ చేశారేమో అని మేము అనుకున్నాము. కానీ ఈ అమ్మాయి వచ్చి ఇలా నాకు మా హస్బెండ్తో ప్రాబ్లం ఉంది, సరిగ్గా చూసుకోడు, డబ్బులు ఇవ్వడు, ఇంట్లో గ్రాసరీస్కి ఇవ్వడు, ఫుడ్ పెట్టాడు, పిల్లలకి ఇవ్వడు, నాకు ప్రాబ్లం అవుతుంది, నాకు హెల్ప్ చేయి. మీరు ఎలా తెలుస్తారు అమ్మాయికి? నాకు అదే తెలియదు. మీరు ఫేస్ టు ఫేస్ కూర్చోగానే ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతారు కదా. నా నంబర్ ఎలా వచ్చింది అంటే నేను వేరే మా ఫ్రెండ్ నంబర్ అనుకొని డైల్ చేశాను, బై మిస్టేక్ మీకు వచ్చింది అని చెప్పి. వినడానికే ఆశ్చర్యంగా ఉంది. ఏమనుకోకపోతే మీరు చెప్పేది నిజమే అని నమ్మొచ్చా? నిజమని నమ్మలేదు. ఎందుకంటే మరి ఇంతలా మీరు జాబ్ చేస్తూ పెళ్ళయ్యి 2 పిల్లలు చదువుకుంటున్నారు. ఇప్పుడు మేబీ కొన్ని చోట్ల ఎట్లా ఉంటుందంటే మా ఫ్రెండ్ సఫర్ అవుతున్నాడు, ఎవరైనా అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడితే బాగుంటుందని మీ ఫ్రెండ్స్ అన్నా ఇవ్వాలి, లేదా మీకు తెలిసిన అమ్మాయి అన్నా అయి ఉండాలి. మీరు ఎవరో తెలియకుండా కలుద్దామని ఒక కాల్ వరకు లాస్ట్ 4-5 years డేటా మొత్తం నా దగ్గర ఉంది. ఫస్ట్ అమ్మాయి కాల్ చేసిందా, నేను కాల్ చేసింది, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఏమన్నా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను, బట్ వేరే విధంగా అయితే తీసుకోవద్దని చెప్పాను. అప్పుడు మీ ఫ్యామిలీతో కలిసి ఉన్నారా? అప్పటికి నేను కలిసి లాక్డౌన్ లో మీ ఫ్యామిలీతోనే ఉన్నారా? ఫ్యామిలీతోనే ఉన్నా. కాకపోతే ఆ టైంలో నాకు ప్రాజెక్ట్ పరంగా నేను చెన్నై వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు స్టక్ అయిపోయారా చెన్నైలో? చెన్నైలో స్టక్. బట్ ఇప్పుడు ఫోన్స్ ఎక్కువ అయ్యి ఉంటాయి. ఈ ఫోన్స్ ఎక్కువ అవడం, వీడియో కాల్స్, చాటింగ్, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఇంట్లో అది లేదు ఇది లేదు అంటే గ్రాసరీస్, మంత్లీ గ్రాసరీస్ ఖర్చులకి. సాలరీ ఎంత ఉంటుందండి? మీ ఇంటిని మెయింటైన్ చేస్తూ వాళ్ళ ఇంటిని కూడా మెయింటైన్ చేసేటంత ఉందా? కాదు, ఆ ఖర్చులో అటన్నిటికి వీడియో కాల్స్ ఎందుకు? మామూలు కాల్స్ చాలేమోగా. మామూలు కాల్స్ చాలు. తర్వాత అలా స్లోగా ట్రాప్ చేసింది. ఎలా అంటే కనెక్ట్ అయ్యారా, ట్రాప్ అయ్యారా? ట్రాప్ చేశారు సార్. నువ్వంటే నాకు ఇష్టం, నేను వాడితో ఉండను, నీతో వచ్చేస్తాను, సరిగా చూసుకోడు, కేరింగ్ ఉంది. వాళ్ళ ఇల్లు తెలుసా మీకు? అమ్మాయి వాళ్ళ ఇల్లు తెలుసా? వాళ్ళ ఇల్లు తెలుసు, వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుసు మేడం. వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుసు, వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుసు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ దగ్గరికి కూడా తీసుకెళ్ళింది, వాళ్ళతో కూడా మాట్లాడిపించింది. మీరు చెప్పారా నన్ను కోరుకోవటం ఏంటి, నా భార్య పిల్లలు ఉన్నారు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని అన్నారా మరి మీరు? వాళ్ళ మదర్ కూడా ఈ బ్యాక్గ్రౌండ్ అని నాకు తెలియదు సార్. తర్వాత వాళ్ళ చిన్నమ్మలు పెద్దమ్మలు చెప్తే నాకు తెలిసింది వాళ్ళ మదర్ కూడా ఒక వ్యక్తి లైఫ్ స్పాయిల్ చేసి. వాళ్ళ ఆయన ఉన్నాడా? ఆవిడకి ఉన్నాడు కదా. మరి ఆయన నేనన్నా ఇది కరెక్ట్ కాదు అంటే అమ్మాయి ఏమన్నదంటే లేదు, నేను పిల్లలు ఉన్నారు ఆవిడకి, 2 అబ్బాయిలు ఆమెకి, ఇది కరెక్ట్ కాదు అంటే ఏమన్నదంటే నేను ఆయనకి డైవర్స్ ఇచ్చేస్తాను, ఇచ్చేసి నీ దగ్గరకు వస్తాను, నువ్వు కూడా డైవర్స్ అప్లై ఇచ్చేసేయండి ఇద్దరు. అక్కడ 2 పిల్లలు, ఇక్కడ 2 పిల్లలు రోడ్డు మీద పోతారు, మన ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు. నేను ఇదంతా కుదరదు, నేనైతే డైవర్స్ ఇవ్వలేను, నీకు హెల్ప్ చేయమంటే చేస్తాను అంటే లేదు ఆలోచించి చెప్పు అని చెప్పేసి ఒక 2022 అంటే నేను అక్కడ నుండి యూకే వెళ్ళాను. చెన్నై నుండి వచ్చాక యూకే వెళ్ళాను. ఒక 1 month ఇక్కడ ఉంది లాక్డౌన్లోనే. జూన్ 2021 యూకే వెళ్ళాను. యూకే నేను వెళ్ళేలోపు ఈ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక నేను వాడి దగ్గరికి వెళ్ళను, నువ్వే చూసుకోవాలి నన్నని టార్గెట్ చేసి. మీరు ఎక్కడన్నా ఈ మొత్తం గ్యాప్ లో ప్రామిస్ చేశారా? అంటే నేను నా వైఫ్ కి డైవర్స్ ఇస్తాను ఓకే అని అన్నారా? మందలించారా ఇది కరెక్ట్ కాదు? కరెక్ట్ కాదనే చెప్పాను సార్. కానీ కాల్స్ అయితే కట్ చేయలేదు, మీ కాల్స్ అయితే కంటిన్యూ అయినాయి, చెన్నై నుంచి యూకే వరకు కంటిన్యూ అయినాయి. నేను చచ్చిపోతాను అది ఇది అని బెదిరిసి ఇదంతా ఎందుకు, ఎక్కడో దూరం ఉంది ఏదో చేయొచ్చులే అది ఇది అనుకున్నాను. ఫిజికల్ రిలేషన్ ఉందా మీ ఇద్దరికి? అది అక్కడే యూకే వెళ్ళక ముందు నుండి స్టార్ట్ అయింది మేడం. ఫొటోస్ వీడియోస్ ఏమైనా తీసుకున్నారా? వీడియోస్ అయితే లేవు కానీ ఫొటోస్ ఇక్కడ పంపించినవి.
అంటే ఆ అమ్మాయి తీసిందా మీరు తీసారా? ఆ అమ్మాయి తీసింది, నేను తీసాను. మామూలుగా టెంపుల్స్కి వెళ్ళడం, షాపింగ్కి వెళ్ళడం అలాంటివి అన్నీ ఉన్నాయి. వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుసు, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఇంట్లోనే ఉండేవాళ్ళం ఇద్దరం కలిసి. ఓకే. సో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయి మీకు థ్రెట్ ఇచ్చింది, అంటే నేను అటు పోను నువ్వే కావాలని అంది. అప్పుడు తర్వాత ఇంకా నేను యూకే వెళ్ళిన తర్వాత ఇదంతా ఈ మధ్యలో ఎక్కడ మీ భార్యకి తెలియదు, ఈ మొత్తం తెలియదు, ఇంకా అవ్వలేదు, నేను చెప్తాను. సో నేను ఆ ఏరియాలో ఉండను, నాకు నచ్చట్లేదు, అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా. నేను మీరుండే ఏరియా సరౌండింగ్స్లో వచ్చేస్తాను, అక్కడే ఉంటాను అని. అది నాకు తెలియదు, అక్కడ ఇల్లులు కూడా ఎలా ఉంటాయో నాకు తెలియదు అంటే సరే అని చెప్పి వాళ్ళ అమ్మ అన్నయ్య వచ్చేసి హౌస్ చూసుకొని అక్కడ ఉండడం స్టార్ట్ చేసి ఈ అమ్మాయి కూడా అక్కడికే మూవ్ అయిపోయింది. పిల్లల్ని అక్కడే స్కూల్కి దగ్గరలో వేసి తీరా చూస్తే నాకు తెలిసింది ఏంటంటే మా ఇంటికి జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఏంటి వాళ్ళు తీసుకున్న ఇల్లు. వాళ్ళంటే ఈ అమ్మాయి వాళ్ళు. ఈ అమ్మాయితో పాటు ఎవరు? వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్య పిల్లలు. భర్త దగ్గర నుంచి అయితే దూరం మొత్తం వచ్చేసింది. మరి వాడు ట్రై చేయట్లేదు, ఈ అమ్మాయి గురించి వదిలేసాడు. ఆయన మిస్సింగ్ కేసు పెట్టాడు. 2022 సెప్టెంబర్ 21 రోజు మిస్సింగ్ కేసు పెట్టాడు అమ్మాయి పైన. మిస్సింగ్ కేసు పెడితే ఈ అమ్మాయి ఏం చేసింది, నన్ను హెరాస్ చేస్తున్నాడని విమెన్స్ పిఎస్లో కేసు పెట్టింది అబ్బాయి మీద. నాకేం చెప్పింది, ఈ హెరాస్మెంట్ కేసులో 3 కౌన్సిలింగ్ అవుతుంది. కౌన్సిలింగ్, ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ అయిపోయింది. 3rd కౌన్సిలింగ్ అవ్వగానే వాళ్ళ ఆయన్ని వదిలేయాలనుకుంటే ఆ మహాతల్లి మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేస్తానండి అని ఆయనకి డైవర్స్ ఇచ్చేయొచ్చు కదా. 498 ఎందుకు వేసింది? మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంది కదా, వాళ్ళ ఆయనకి విడాకులు ఇచ్చేసి. ముందైతే విడాకులు ఇవ్వాలిగా, ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఆ మాట అయితే అన్నది. తర్వాత నేనన్నా ఇదంతా నాకు కుదరదు, ఇలా నా ఫ్యామిలీకి నేను తప్ప సపోర్టింగ్ ఎవరు లేరు అంటే, నీ ఫ్యామిలీని నువ్వు చూసుకో, నన్ను కూడా చూసుకో, నేనైతే నేను డిస్టర్బ్ చేయను అని. అలాంటిది నాకు నచ్చదు, కుదరదు అని చెప్పినా వినలేదు మేడం. ఈ ఫోటోలు ఇవన్నీ పెట్టి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పటికి మీ వైఫ్కి తెలుసా తెలీదా? ఇంకా తెలియదు. నేను 22 వరకు కూడా మీ వైఫ్తో కలిసే ఉన్నారు మీరు? నేను యూకేలో ఉండేవాడిని. యూకేలో. ఓకే. సో నవంబర్లో వచ్చా, 2022 నవంబర్లో వచ్చినప్పుడు కలిసే ఉన్నాం, వాళ్ళతోనే ఉన్నాను నేను వెళ్ళాక మా ఇంట్లో తెలిసింది, ఎలాగో తెలిసి వచ్చి గొడవ చేసింది. ఎలా తెలిసిందండి మీ వాళ్ళకి? మా వాళ్ళకి ఎలా తెలిసింది అంటే 1.5 year పాటు బాగానే దాచిపెట్టారు. వీళ్ళ అన్నయ్య చెప్పాడు ఇండైరెక్ట్ గా. ఎవరన్నయ్య? ఈ అమ్మాయి వాళ్ళ అన్నయ్య, ఉంచుకున్న వాళ్ళ అమ్మాయి అన్నయ్య. వాళ్ళ అన్నయ్య చెప్పాడు, మా చెల్లి మీ ఆయన కలిసి ఉంటున్నారు తెలుసా నీకు, అక్కడ ఇరికిచ్చేసారు. ఇంకా అక్కడ గొడవలు. వాళ్ళకి ఇష్టం లేదా మీ ఎంట్రీ అనేది? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదని కాదు సార్, అమ్మాయితో విడిపోతే అక్కడ కలిసి ఉండొచ్చేమో, మనీ కోసం అనమాట. అక్కడ ఇరికిచ్చారు. సో అక్కడ నుండి సపరేట్ అయిపోతే నా దగ్గర కాల్ రికార్డింగ్స్ కూడా ఉండేవి. వాళ్ళ అన్నయ్య మాట్లాడి డ్రింక్ చేసేసి నువ్వు డబ్బులు ఇస్తావా, మీ ఇద్దరు ఫోటోలు స్టేటస్ పెట్టాలా, మీ ఇంట్లో వాళ్ళకి పంపించాలా, ఇలా చేసేవాడు. నేను అప్పటికి సైలెంట్గా ఉన్నా చాలా రోజులు. వద్దు, ఇది మంచిది కాదు అంటే, నేను పెళ్లి చేసుకోవాలి, నాకు పెళ్ళికి డబ్బులు కావాలి అంటే, నా దగ్గర అయితే డబ్బులు లేవు, నువ్వు చేసుకోవాలంటే చేసుకో అంటే ఒక అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు. మరి ఎక్కడి నుంచో మ్యారేజ్ చేసుకున్నాడు. దానికి 2 lakhs అమౌంట్ నా దగ్గర తీసుకున్నారు. 2 lakhs ఇచ్చారా? 2 lakhs, అది కూడా చిట్టి అమౌంట్. అది మంత్లీ కడతాను అని చెప్పేసి తీసేసుకున్నారు, అది కట్టలేదు. ఆ అమౌంట్ అడిగితే ఈ రోజు రేపు అంటారు. ప్లస్ నా కార్డ్స్ స్వైప్ చేసి గోల్డ్ కొనుక్కున్నారు. మీ కార్డ్స్ వాళ్ళ దగ్గరికి మీరే ఇచ్చారుగా? ఈ అమ్మాయి వచ్చినప్పుడు నేను గోల్డ్ కొనుక్కుంటాను, నా దగ్గర ఏం లేదు, వాడేం పెట్టలేదు. ఇవన్నీ ఇష్టపూర్వకంగా మీరు ఇచ్చారా? బ్లాక్మెయిల్? అన్ని బ్లాక్మెయిల్. సో వచ్చిన తర్వాత మళ్ళీ ఓన్ హౌస్ ఉందండి ఇక్కడే దగ్గరలో. అక్కడ ప్రెషరైజ్ చేయడం ఏంటంటే, నీ ఇల్లు రాసివ్వు, ఇలా టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశాను. నేను అది కుదరదని పని, ఎందుకంటే నా పేరు మీద ఏం లేదు కదా. మీరు అంత ఎందుకు భయపడ్డారు? ఎప్పటికైనా మీ భార్యకి తెలియవలసినటువంటి అంశమే కదా ఇది. ఎలాగైనా తెలుసు సార్, మీరు ఎంతకాలం ఇది సీక్రెట్ గా నడిపిద్దాం. ఆమెకు తెలుసు నేను ఎంత భయపడ్డారు. ఫోటోలు చూపెడతా అన్నారు, ఏముందా ఫోటోలు అని కాదు సార్. ఇప్పుడు నేను పుట్టి పెరిగిన పరిస్థితుల్లో ఏ ఒక చిన్న మిస్టేక్ కూడా ఎప్పుడు చేయలేదు. దానివల్ల నాకు ఏం భయం అంటే, ఒక్క బ్యాడ్ నేమ్ వచ్చిందంటే, అసలు ఇప్పటి వరకు నేను జాబ్ చేసే దగ్గర కానీ, స్టడీస్, స్కూల్స్, కాలేజెస్ ఎక్కడ చూసినా సరే ఒక చిన్న మిస్టేక్ ఇట్లా వేలెత్తి చూపించిన వాళ్ళు ఎవరు లేరు మేడం. అలాంటిది ఇలా చేశారు. సరే అయిపోయింది, ఓకే. ఆ ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉంది? మా మిస్సెస్ పేరు మీద. సో ఆ ప్రాపర్టీ రాసేమని బ్లాక్మెయిల్ చేశారు. అయినా నేను ఒప్పుకోలేదు, నా పేరు మీద ఏం లేదు, నేను ఎలా ఇస్తానని. నేను ఇంకా మళ్ళీ నేను యూకే వెళ్ళిపోయా. 2023 ఏప్రిల్లో వచ్చినప్పుడు కూడా నువ్వు ఇంట్లో ఉండొద్దు, మీ వాళ్ళతో, ఇంట్లో ఉంటే నేను వస్తాను అని టార్చర్ పెట్టడం స్టార్ట్ చేసింది. సరే ఇంట్లో ఉండనని చెప్పేసి నేను సపరేట్గా రూమ్ తీసుకొని సపరేట్గా ఉన్నాను. మీ భార్య పిల్లలు రెంటెడ్ హౌస్లో ఉంటారా? రెంటెడ్ హౌస్, ఓన్ హౌస్ రెంట్కి ఇచ్చేసి రెంటెడ్ హౌస్ లో ఉంటారు. మీరు వేరే చోట రెంట్ తీసుకున్నారు. మరి మీ వైఫ్ ఊరుకుందా? అప్పుడు
ఊరుకుందా అంటే ఇక అక్కడ గొడవలు కూడా పెద్దగా అయిపోయాయి మేడం. పెద్దగా అయిపోయినాయి. ఆవిడ వదిలించుకొని రా అంది మీ వైఫ్. ఇక్కడ ఇటు సైడ్ నుండి ఒక టార్చర్, అటు సైడ్ నుండి. మీ వైఫ్ ఏమైనా కేసులు ఫైల్ చేశారా మీ మీద? పిఎస్కి వెళ్ళారు. ఎందుకంటే ఒక రోజు మేమిద్దరం, ఈ అమ్మాయి ఏం చేసింది, ఇంట్లో వస్తువులు లేవు షాపింగ్కి తీసుకెళ్ళు అని వెళ్తే మా మిస్సెస్ వచ్చి పట్టేసుకుంది, అమ్మాయిని కొట్టిన తర్వాత వెళ్ళి పిఎస్లో కేసు పెట్టింది. కేసు పెడితే ఇంకా నేను వెళ్ళి మాట్లాడా, అనవసరంగా వద్దు వాళ్ళని పంపించేస్తాను అని చెప్పేసి. ఇంకా అది స్టోరీ చాలా నడిచింది మేడం. ఎప్పుడు జరిగిందండి ఇది? మీ వైఫ్ రెడ్ హ్యాండెడ్గా మిమ్మల్ని పట్టుకోవటం 2023 మే జూన్ ఆ టైంలో. అప్పటికి మీ వైఫ్ తెలిసి ఎంతకాలం అయింది? తెలిసి 1 year పైన. 1 year అయినా కూడా మీరు ధైర్యంగా అక్కడికి వెళ్ళారా? అంటే యూకేలో ఉన్నాడు కదా సార్ అతను. నేను యూకేలో ఉన్నాను. సో అలా జరిగింది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మే ఈ టైంలోనే ఏం చెప్పింది అంటే, నేను సేవింగ్ చేసుకున్న మనీ ఉండేది మేడం యూకేలో, నా అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ చేస్తే తెలుస్తుంది. సో అక్కడ ఇంట్లో పెట్టిన ప్రాబ్లమే, ఇక్కడ పెట్టిన ప్రాబ్లమే, ఫ్రెండ్స్కి ఇచ్చిన ప్రాబ్లమే, ఎవరికి ఇచ్చిన ప్రాబ్లమే అని చెప్పి వీళ్ళు ఉన్న ఇంట్లోనే 5 lakhs క్యాష్ అంటే ఎక్స్చేంజ్ చేసుకున్నాను, పౌండ్స్ ఎక్స్చేంజ్ చేసుకుని క్యాష్ INR కింద మార్చేసుకొని క్యాష్ తెచ్చి. ఈ ఇంట్లో మీ వైఫ్ దగ్గర పెడితే పోతాయి, ఫ్రెండ్స్ దగ్గర పెడితే పోతాయి, ఎక్కడన్నా బ్యాంక్ లో పెడితే పోతాయి అని ఈవిడ ఇంట్లో పెట్టారు. బ్యాంక్ లో పెడితే ఇప్పుడు ఈమె మా మిసెస్ కేసు పెట్టింది, వాళ్ళు అక్కడ ప్రాబ్లం అవుతుందని. ఆల్రెడీ వీళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కదా, సొంత భార్య పిల్లలు తీసేసుకోవడం బెటరా, ఉంచుకున్న ఆవిడ తీసుకోవడం బెటరా? మా ఫ్రెండ్ అన్నయ్య అని పిలుస్తుంది, ఆమె దగ్గర పెట్టాము. అలాగే మేడం అడిగిన దానికి సమాధానం చెప్పండి. భార్య పిల్లలు తీసుకుంటే తప్పేంటి? తప్పేం లేదు సార్, కాకపోతే అప్పటికి ఈ గొడవలు పీక్ స్టేజ్ లో ఉన్నాయి. ఈవిడ బ్లాక్ మెయిల్ చేస్తుంది అంటున్నారు, అప్పుడు ఈవిడ కూడా నమ్మకూడదు కదా. అయితే నేను మా ఫ్రెండ్ దగ్గర పెట్టాను మేడం. ఓకే, తర్వాత ఆ అమ్మాయి ఏం చేసింది, అన్నయ్య ఉండనివ్వు నేను చూస్తాలే అని చెప్పి. ఇంకా మళ్ళీ నేను లేనప్పుడు వచ్చి డబ్బులు ఇవ్వమన్నాడు అని చెప్పి ఆ డబ్బులు కూడా తీసుకెళ్ళింది. అబ్బా, అక్కడ పెట్టినట్టు ఈవిడికి ఎందుకండి చెప్పారు మీరు? నేను చెప్పలేదు, నేను వాళ్ళ ఇంటికి రెగ్యులర్ గా వెళ్ళాను, నేను ఒక్కనే ఉండేవాడిని కదా మేడం. మీరు వీళ్ళు కొట్టేస్తారా వాళ్ళు కొట్టేస్తారా దగ్గర పెట్టారు. డబ్బులు ఇచ్చేటప్పుడు అన్నయ్య ఆవిడ వచ్చింది డబ్బులు ఇవ్వరా అని అడుగుతారు కదా. అన్నయ్య ఏమన్నాడు అని చెప్పి తీసుకెళ్ళి ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్. నేనేమనుకున్నానంటే 10,000 5,000 ఇస్తుందేమో అని, తీరా చూస్తే ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళింది. 5 లక్షలు అడుగుతుంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆవిడకి ఇచ్చేసింది. ఇన్ఫర్మేషన్ అంటే అన్నయ్య డబ్బులు అడుగుతుంది అన్నారు. సరే ఇవ్వరు, నేను 5-10 అనుకున్నాను, తీరా చూస్తే. అనుకోవడం ఏంటి సార్, ఎంత ఫిగర్ చెప్పదా? తీసుకో, వాళ్ళు వచ్చారు అడుగుతున్నారంటే 50,000 అడుగుతున్నారు, 1,00,000 అడుగుతున్నారని ఏదో అంటారు కదా. అయితే ఎంత అడుగుతుందని మీరన్నా అడుగుతారు. పోనీ నేను మీటింగ్ లో ఉన్నా మేడం, అప్పుడు కరెక్ట్ కాల్ సొంత భార్య వచ్చి అడిగినా పర్వాలేదు, ఈవిడ వచ్చి అడిగితే ఆవిడ ఇవ్వడం ఏంటో. అంటే ఇప్పుడు ముగ్గురు ఒకే పాయింట్ మీద అంత స్ట్రాంగ్ అవడానికి ఏంటంటే వినడానికి మాకు ఇబ్బందిగా ఉన్నాయి. అన్ని నిజాలు చెప్తున్నట్టుగా అయితే లేదండి, నిజం చెప్పలేదు మేడం. మీరు ఓకే, మీరు అసలు మమ్మల్ని నమ్మి ఇంత దూరం వచ్చారు, అసలు మీ వర్షన్ ఏంటో చెప్పండి. అయితే ఇంకా మనీ తీసుకున్నారు, గోల్డ్ తీసుకున్నారు, ఇవన్నీ తీసుకొని 1 fine day చెప్పబెట్టకుండా ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయారు. ఎప్పుడు ఎంతకాలం అయింది వాళ్ళు వదిలేసి? నేను నా డబ్బులు తీసుకున్నారు, నా కార్డ్స్ యూజ్ చేసిన పే చేయాలి, ప్లస్ వాళ్ళ అన్నయ్య పెళ్లికి ఇచ్చింది పే చేయాలి, వాటి కోసం. ఎందుకు పే చేస్తారు? మీకు ఎందుకు ఇవ్వాలి నాకు అర్థం కాల. మీరు ఆవిడ వాడుకున్నారా, ఆవిడ మిమ్మల్ని ఫైనాన్షియల్ గా వాడుకుంది. మీ దగ్గర ఏముందని మీతో ఉంది? వాళ్ళ అన్నయ్యకి పెట్టింది ఏంటి మేడం? వాళ్ళ కుటుంబం, వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళకి ఇల్లు కొనిపెట్టడం, వాళ్ళ బట్టలు కొనిపెట్టడం, గోల్డ్ కొనిపెట్టడం, డబ్బులు ఇవ్వడం అనేది ఉంచుకున్న ఆవిడ సహజ లక్షణాలు. మీ దగ్గర ఏముందని ఆవిడ మీతో తిరిగింది? డబ్బు ఉందని. అవునా? మీరేం పెళ్లి చేసుకున్నారని క్లియర్ ఇచ్చేసారు. ఆవిడ దగ్గర నుంచి మీరు శరీరం ఎక్స్పెక్ట్ చేశారు, మీ దగ్గర నుంచి ఆవిడ ఫైనాన్షియల్ ఎక్స్పెక్ట్. కలిసి ఉన్నామా మేడం? అది కూడా లేదు. సరే, బిల్లు మొత్తం ఎంత అయింది చెప్పండి. దాదాపు ఒక 14 lakhs. 14 lakhs తో పోయిందని వదిలేసి హ్యాపీగా మీ ఫ్యామిలీతో కాపురం చేసుకోవచ్చు కదండి. కరెక్టే మేడం మీరు అన్నది, కానీ ఇక్కడ నాకు వాళ్ళ చిన్నమ్మలు పెద్దమ్మలు నన్ను అప్రోచ్ అయ్యారు. వాళ్ళకు న్యాయం చేయమన్నారా? లేదు మేడం, వాళ్ళు ఇలాంటి పద్ధతిలో పుట్టిన అంటే ఉండేవాళ్ళు కాదు. నీకంటే ముందు ఇంకో వ్యక్తిని ఇలానే చేశారు, నువ్వు ఎందుకు సైలెంట్ గా ఉంటావు? రేపటి రోజు నీ తర్వాత ఇంకొకరు కావచ్చు. అలా ఆయనకి దికానం లేదు, ఉంచుకున్న వాళ్ళు వచ్చి కేసులు వేయాలా? వాళ్ళ ఆయనేమో హీఈస్ అన్ ఇంపార్టెంట్ అని చెప్పింది సార్. వాళ్ళ అమ్మా నాన్న కూడా అదే చెప్పారు, వాళ్ళ అన్నయ్య కూడా అదే చెప్పారు. అతను ఇంపార్టెంట్ కాకపోయినా ఇవిడు కాపురం చేసే రకం కాదులేండి, కానీ ఇవిడు ఊర్ల మీద పడి ఇలాంటి వాళ్ళని అందరినీ గుండెలకి ఇప్పటికీ సార్ నిజం చెప్తున్నాను, నాకైతే రియలీ డౌట్ దట్ హీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. హీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అన్నది తెలియదు కదా సార్. ఒక్క వ్యక్తి, ఒక అబ్బాయి వైఫ్ ఇలా చేసి వచ్చిందంటే ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు యాక్సెప్ట్ చేశాడు అతను, కలిసే ఉంటున్నారు మంచిగా. సో ఇదంతా గుడిబుట్టాని అంటారు మీరు, అంతే గుడిబుట్టాని అంటారు. నేను వీళ్ళ చిన్నమ్మలు పెద్దమ్మలు అందరు వచ్చిన తర్వాత నేను వెళ్ళి, వాళ్ళే నన్ను తీసుకెళ్లారు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి అడిగారు. ఈ అబ్బాయి దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఈ అబ్బాయి కార్డులు పెట్టి గోల్డ్ వాడుకున్నారు అంటే, అమ్మాయి లేదు, వాళ్ళ అమ్మ అన్నయ్య నాన్న ఉన్నారు.
మరి ఏంటి ఈ పరిస్థితి, ఆయనకి ఇచ్చేయండి అంటే, మేమెందుకు ఇస్తాం, వాళ్ళ హస్బెండ్ దగ్గర ఉన్నాయి, వెళ్ళి వాళ్ళ దగ్గర అడుకో. మీ బాధ ఏంటి సార్? అయితే మీ డబ్బులు పోయినాయనా? ఆవిడ సొసైటీకి జనాలను మగాళ్ళని మోసం చేస్తుందానా? ఇది మగాళ్ళని మోసం చేసేస్తుంది, మంచి మగాళ్ళని అందరినీ అని. ఆ పేపర్లు ఏంటండి? నేను కేసు ఫైల్ చేశాను మేడం, వీళ్ళు ఎవరు అమ్మాయి మీద? అమ్మాయి మీద కేసు ఫైల్ చేశా, చీటింగ్ కేసు ఫైల్ చేస్తే పోలీస్ స్టేషన్ నుండి కాల్ చేస్తే రాలేదు. తర్వాత వాళ్ళు ఒక 1 month ట్రై చేశారు, రాలేదు. పిటిషన్ ఉంది, ఎంక్వైరీకి రావాలని, రాలేదు. సో నెక్స్ట్ మళ్ళీ ఏమైంది, నాకు ఫ్రాక్చర్ అయింది మధ్యలో. సో నేను సైలెంట్గా ఉన్నాను, వాళ్ళ సైడ్ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు. 2 months గ్యాప్. ఇప్పుడు మీరు హౌస్ వెకేట్ చేసి మీ ఫ్యామిలీకి షిఫ్ట్ అయిపోయారా మీ వైఫ్ దగ్గరికి? షిఫ్ట్ అయిపోయారు. ఎంతకాలం అయింది మీరు షిఫ్ట్ అయ్యి? ఒక 6-7 months అవుతుంది. మీరు మీ వైఫ్ దగ్గరికి వెళ్ళిపోయారా, ఆవిడ అలా ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది? ప్రాబ్లం క్లియర్, దరిద్రం వదిలిపోయింది. మీ కక్ష ఏంటి నాకు అర్థం కాదు. నా కక్ష ఏం లేదు మేడం. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య నా డబ్బులు అన్ని వాళ్ళ అన్నయ్య వాడింది మేడం. ఈ అమ్మాయికి ఇచ్చింది నేను అడగట్లేదు, వాళ్ళ అన్నయ్య వాడింది మేడం. నాకు ఎంత? 2 లక్షలేక? 2 లక్షలు చిట్టి అమౌంట్ ప్లస్ గోల్డ్ కొన్నారు 2 lakhs. కార్డ్ స్వైపింగ్. క్యాష్ లో 5 లక్షలు. పేపర్స్ ఇవ్వండి సార్ ఒకసారి. క్యాష్ లో 5 లక్షలు, అతని పెళ్లికి 2 లక్షలు. హ్యాపీగా ఉన్నారు కదండి. అంటే మీకున్న నాలెడ్జ్ ఆయనకి రాలా? కాదు మేడం, నా డబ్బులు వాడు ఎందుకు వాడతాడు మేడం? చేసిన తప్పన్న విషయం మీకు తెలుసు కదండి, పోయింది దరిద్రం పోయిందని వదిలేయచ్చు కదండి. ఇప్పుడు మీ బాధ, ఏడుపు, కోపం ఏంటంటే అటువైపు పిల్లం దగ్గర చివాట్లు తిన్నారు, బయట ఏదైతే పరువు పోకూడదో పరువు పోయింది. అదే కదా ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయింది, డబ్బులు కాస్త చిల్లయినాయి. సో ఏది కాకుండా పోయింది కాబట్టి ఎక్కడో ఆ ఫ్రస్ట్రేషన్ చూపెట్టాలని చూపెట్టమే మీతో పాటు ఉండి ఓకే నాతో పాటు ఉండకపోయినా పర్వాలేదు, ఇంకొకరిని మోసం చేయొచ్చు సార్ ఇలా. ఏమండి, కొడుకులు కాలేజీకి వచ్చారు, హ్యాపీగా కాపురం చేయక ఎందుకండి ఇవన్నీ? తెలిస్తే ఎంత దరిద్రంగా ఉంటది. పోనీ మా నాన్న మారిపోయి ఇంట్లో ఉన్నాడని చెప్పి హ్యాపీగా ఇది చేయకుండాను. జాబ్ చేస్తున్నారా మీరు ఇప్పుడు? చేస్తున్నాను సార్. మీరు ఖచ్చితంగా కష్టపడితే ఏమాత్రం ఈ డబ్బులు, అదే 14 లక్షల 2 లక్షలు అని మేము అడగట్లేదు, ఎందుకంటే కొన్ని నమ్మశక్యంగా ఉన్నాయి, కొన్ని నమ్మశక్యంగా లేదు. సరే మీరు సిసిఎస్లో కేసు వేసారు అంటే మళ్ళీ కమిషనర్కి లెటర్ రాశాను సార్, వీళ్ళు రావట్లేదని. కమిషనర్ నుండి కూడా పిఎస్కి రిఫర్, నో రెస్పాన్స్. కానీ వాళ్ళు రిపీటెడ్ రెస్పాన్సెస్ లేకపోతే అరెస్ట్ చేస్తారే. రిఫర్ టు కోర్ట్ పెట్టాము, రిఫర్ టు కోర్ట్ పెడితే అక్కడ నుండి ఇప్పుడు July 2nd డేట్ ఇచ్చారు వాళ్ళకి. మరి వస్తారో రారో తెలియదు. ఇప్పుడు వరకు రాని వాళ్ళు ఇప్పుడేం వస్తారులేండి, ఇంకా వాళ్ళు అన్నీ తెగించి ఉన్నారు దానికి. సరే ఇప్పుడు మా దగ్గరికి ఎందుకు వచ్చేది? మీరు అడ్వకేట్ ని పెట్టుకున్నారు, ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేశారు, రిఫర్ టు పోలీస్ స్టేషన్ అయ్యింది, ఎంక్వైరీ జరిగి రిపోర్ట్ ఏదో వస్తుంది, కేసు రిజిస్టర్ చేయాలా వద్దనేది అప్పుడు కోర్టు ఆలోచిస్తారు. బాగానే ఉంది, మీ కక్ష తీర్చుకోవడానికి మీరు వెళ్ళిన విధానం బాగానే ఉంది. ఆవిడ వచ్చి ఒక కేసు వేసిందంటే చాలా దారుణంగా ఉంటది. ఆవిడేదో ఆవిడ రకం అయితే ఇప్పుడు కాదు కదా మేడం. అదే మీకు అలా వేయకపోవడం వల్ల మీరు ఇప్పుడు హ్యాపీగా ఇక్కడ కూర్చున్నారు అనుకోండి, మీరు వేసి కదుపుకుంటున్నారు, ఇట్లా రాయేసుకుని ముఖం మీద వేసుకుంటాం చూడు, ఆ పని ఇప్పుడు చేస్తున్నారు మీరు. బాగానే ఉంది, లీగల్ గా వెళ్ళారు, ఇంతకంటే చేయడానికి లేదు. మీ బాధ కక్ష ఏదైతే ఉందో ఇదే ఉన్న ఒకే ఒక ఆఫర్ ప్రైవేట్ కంప్లైంట్, ఎందుకంటే పోలీసులు తీసుకోరు కాబట్టి. పర్ఫెక్ట్, మంచి పని చేశారు. నేనైతే అది అప్రిషియేట్ చేస్తాను. 90% మగాళ్ళు ఆడాళ్ళ చేతిలో మోసపోయి ఏడ్చుకుంటూ ఇళ్లలో కూర్చొని డిప్రెషన్లోకి వెళ్తారు తప్ప, ఏదో ఒకటి ఫ్రస్ట్రేషన్ బయటకు వెళ్ళిపోతే ఫ్రీ అయిపోతాం కానీ ఆ పని చేశారు. ఓకే సార్, ఆ సఫర్ తర్వాత మాట్లాడదాం, తిండి లేకుండా సంపాదించడం అదే అది మాట్లాడదాం. ఆ పని మీరు చేసేసారు కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేమేం అద్భుతం చేయగలం? అది తప్ప రీజన్ అడుగుతున్నారు. ఇది కాకుండా వేరే విధంగా ఎలా మీ అడ్వకేటే చెప్తారు కదా. ఈ కోర్టులో డిలే అవుతుంది మేడం, చాలా. మీకు ఇవాళ అయిపోవాలి, అరెస్ట్ అయిపోవాలి, అమ్మాయి లోపలికి ఏం లేదు మేడం, చాలా డిలే అవుతూ వచ్చింది. ఆల్మోస్ట్ 7-8 months. మీ వైఫ్ మీ మీద ఏ కేసులు వేయలేదా? వేయలేదా అంటే అక్కడ కాంప్రమైజ్ అయి తగ్గి ఉండాల్సి వస్తుంది. చదువుకున్నారు, చక్కగా జాబ్ చేస్తున్నారు, మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా? పోయింది ఏదో 14 లక్షలతో పోయిందని హ్యాపీగా ఉండక ఏంటండి మేడం? ఇక్కడ 14 లక్షలు కదా అసలు, ఆయన అది ఇంకో 20 లక్షలైనా పెడతాడు. అది కాదు ఇక్కడ. అక్కడ ఆ అమ్మాయి ఒక వ్యక్తిని అన్యాయం చేసింది అనేది ఆయన బాధ. మీరేం చేశారు మీ ఆవిడకి? నేను చేసిందని నేను అనుభవిస్తున్నా మేడం, నేను అనుభవిస్తున్నా. కానీ ఇక్కడ అట్లా లేదు కదా. వాళ్ళ చిన్నమ్మలు పెద్దమ్మలు చెప్పేది వీడియోస్ తో సహా, ఫొటోస్ తో సహా ఉన్నాయి మేడం. అమ్మాయి స్టేజ్ లెక్కి డాన్స్ చేయడం, రిసార్ట్లకు వెళ్ళడం, వాళ్ళ అన్నలు మొత్తం తిరుగుతున్నారు. అసలు ఇంత ఫీలింగ్, ఒక గిల్టీ ఫీలింగ్ అనేది లేదు, ఒక మనిషిని మోసం చేశాం అనే ఫీలింగ్ లేదు వాళ్ళు. నాకుంది మేడం, నేను నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను నేను ఇప్పటికి. నేను నా ఫ్యామిలీని, నా పిల్లల్ని మోసం. ఇప్పుడు మీరు చెప్పారు కదా, డాక్టర్ గారు మేడం చెప్తారు, ఏం చేస్తారో. ఇది కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మానసికంగా మీరు ఓకేనా అంటే ఇలా అడుగుతున్నాను అనుకోకండి, లేదు సార్, పరిస్థితుల నేను ప్రభావం వల్ల, చాలా ఒత్తిడి suffer వల్ల అవుతున్నా. చాలా అంటే pressure, మీ mental ఆలోచన pressure. శైలి ఇదివరకు 10-20% ఉంది, ఇప్పుడు జీరోలోకి వెళ్ళిపోయిందేమో అనిపిస్తుంది నాకు. ఎప్పుడైతే ఈ అమ్మాయి ట్రాప్ లో పడ్డారో అసలు వర్క్ చేస్తున్నారా లేదా కనుక్కోండి. వర్క్ చేస్తున్నారా? వర్క్ చేస్తున్నారా? వర్క్ లో ఉన్నంతసేపు నాకేం హ్యాపీయా? ఓకే, శాలరీ వస్తుందా చేతికి? ఆ. ఇంట్లో ఇస్తున్నారా? ఇంట్లో సరే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అప్పుడు ఈ అమ్మాయి విషయం ఏదన్నా ఒక్క మాట అంటే మా అమ్మ తలదించుకుని పెట్టేదండి, తలదించుకునే వాళ్ళని తలదించుకున్నట్టే వెనక్కి వచ్చేవాళ్ళం అని అంటున్నారు. మరి మీ అమ్మగారు చనిపోయిన తర్వాత మీ అమ్మగారి యొక్క ఆశయాలకి, ఆవిడ యొక్క మోరల్ వాల్యూస్కి ఏమీ మీరు చేయలేదు. సరే, అప్పుడు 10% బ్రెయిన్ వాడారు అని అనుకుందాం. ఇప్పుడు ఎంత వాడుతున్నారు అనేది నాకు డౌట్గా ఉంది. అంటే మానసికంగా మీరు క్లారిటీతో ఉన్నారా లేదా అనేటటువంటిది నా డౌట్. ఎందుకంటే ఏ ఒక్క అంశం కూడా చాలా వరకు మ్యాచ్ అవ్వట్లేదు. యూ మే బీ హ్యావింగ్ టెక్స్ట్ మెసేజెస్, వాయిస్ మెసేజెస్ ఎక్సెట్రా ఉండొచ్చు. అతకట్లేదు ఇవన్నీ కూడా, చాలా 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 అతకట్లేదు. అన్నిటికంటే అతకనటువంటి పెద్ద సబ్జెక్ట్ ఏదన్నా ఉందా అంటే ఈరోజు వెళ్ళిపోయినటువంటి ఆ అమ్మాయి చాలామంది ఇక్కడ వచ్చి ఎందుకు కూర్చుంటారంటే, సార్ చాలా వీళ్ళు నన్ను పిండి ఆరేశారండి, ఇప్పటి వరకు ఇన్ని లక్షలు పోయినాయి నా దగ్గర, ఇప్పటికి కూడా నాకు ఆ పీడ విరుగుడు అవ్వట్లేదు, మీ ద్వారా ఆ పీడ విరుగుడు అయ్యేటటువంటి విధంగా ఏదైనా చేయండి, ఆ అమ్మాయితో మాట్లాడండి, లేదంటే ఆ అబ్బాయితో మాట్లాడండి అని చెప్పుకునే కేసులు అన్నీ ఇక్కడ మీరేంటంటే డబ్బుల రూపాయన పోయినా కూడా భగవంతుడు మీకు కళ్ళు తెరిపించి మీ భార్య దగ్గర పంపించాడు. అదృష్టవంతురాలు నెంబర్ 1. ఎందుకంటే 2.5-3 years పాటు దాచిపెట్టినటువంటి అంశాన్ని ఆవిడ రెడ్ హ్యాండెడ్గా మిమ్మల్ని పట్టుకున్నా కూడా, ఎదిగినటువంటి 2 పిల్లలు ఉన్నా కూడా అయినా కానీ రెడ్ కార్పెట్ వేసి మీ ఆవిడ మిమ్మల్ని ఇంట్లోకి రప్పిస్తుంది అంటే కనుక భగవంతుడు మీ సైడ్ చాలా అదృష్టవంతులు మీరు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే తిన్నది ఎప్పుడైతే టైట్ అయ్యింది, ఇంక ఇతను ఇవ్వడు, వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు రావడానికి అవకాశం లేదో, వాళ్ళు మొత్తం పెట్టి బేడ అన్ని సర్దుకుని దొంగలే అయి ఉంటారు. సమాజంలో మీలాంటి వాళ్ళని చాలామందిని మోసం చేస్తుంటారు. ఓకే, వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు సామాజిక దృక్పథంతో ఈరోజు ఇక్కడ వచ్చి కూర్చుని పోరాడేసి వాళ్ళకి శిక్ష పడేటటువంటి విధంగా చేస్తే కనుక ఇక్కడ దొందే. యూజువల్గా ఇక్కడ ఎవరు విక్టము, ఎవరు కల్ప్రిట్, ఎవరు బాధితులు, అందరూ దొందే. ఓకే, ఇక్కడ ఎవరన్నా ఒక పెద్ద విక్టిమ్ అనేటటువంటి వాళ్ళు ఉన్నారంటే అది మీ భార్య, మీ పిల్లలు. నరకం చూశారు వాళ్ళు 2.5-3 years పాటు, భయంకరమైన నరకం చూశారు. వాళ్ళ అదృష్టం బాగుండి ఈరోజు మీలో ఒక మార్పు వచ్చి మళ్ళీ వాళ్ళు డోర్ ఓపెన్ చేయగానే అక్కడికి వెళ్ళి మళ్ళీ నాన్న ఏమండి రండి అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ కాలదనుకుంటారేంటి మీరు? కాలదనుకోవడం అన్నది కాదు సార్, ఎమోషనల్లీ ఇంత బ్లాక్ మెయిల్ చేసి ఒక మనిషిని పిచ్చోని చేసి ఇలా చేయడం కరెక్టా? అంటే అమ్మాయి మీతో పాటు ఉండుంటే కనుక ఈ రోజు మా దగ్గరికి వచ్చి ఉండేవారు కాదు కదా. పాయింట్ నెంబర్ 1, అక్కడ మీ వైఫ్ని కళ్ళు మూసేసి ఆవిడ దగ్గరికి సీక్రెట్గా వెళ్తూ ఆ ప్రయాణం అనేటటువంటిది అలా కొనసాగి ఉండేది. 14 లక్షలు కాస్త 24 లక్షలు ఇచ్చి ఉండేవారు, లేదంటే 30 లక్షలు ఇచ్చి ఉండేవారు. ఎందుకంటే మీరు డబ్బులు ఇస్తున్నారు, ఆవిడ మీకు సుఖాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే ఈ లావాదేవీలు అనేటటువంటి సడన్గా కట్ అయిపోయినాయో మీలో ఒక విపరీతమైనటువంటి కసి, కోపం, రివెంజెస్ యాటిట్యూడ్ అనేది డెవలప్ అయింది. అంత ఇంకేమీ లేదు సార్ ఇక్కడ. ఇప్పుడు ఒకటి, ఆ అమ్మాయి మీతో పాటు ఉన్నప్పుడు ఈ చిన్నమ్మలు పెద్దమ్మలు వచ్చి నువ్వు ఒక్కడవే కాదురా ఇంకో 4 ఉన్నారు అన్నా కూడా ఆ 4 సంగతి నాకెందుకు, ఇప్పుడున్న ఆమె నాతో హ్యాపీగా ఉంటుంది, నా దగ్గర డబ్బులు తీసుకుంటుందని చెప్పి మీరు కాంప్రమైజ్ అయ్యి హ్యాపీగా ఉండేవారు. ఆ అమ్మాయి ప్రధానంగా మీ దగ్గర నుంచి విత్డ్రా అవ్వటం, చెప్పా పెట్టకుండా మీ ఉండేటటువంటి కాలనీలోంచి దూరంగా వెళ్ళిపోవటం, ఇంతకాలం మీతో పాటు ప్రయాణం చేసిన దానికి ఒక డెఫినేషన్ ఇవ్వకపోవటం అనేటటువంటిది బయట ప్రపంచంలోకి వెళ్ళి గట్టిగా అరవలేక, మీ బాధ చెప్పుకోలేక, మీరు ఈరోజు ఏంటంటే ఒక ఫైనాన్షియల్ బాధితుడి కింద ఇక్కడ కూర్చుని ఒక పిక్చర్ ఇస్తున్నారు. మీరు మీ ఇద్దరి మధ్యన డెఫినేషన్, కెమిస్ట్రీ కంటిన్యూ అయ్యి ఉంటే ఐ విల్ గ్యారంటీ యూ మీరు 1% కూడా ఇక్కడ రావడానికి ట్రై చేయరు. లేదు సార్, నేను మధ్యలో చెప్పాను నన్ను ఇలా హెరాస్ చేసి నేను ఖచ్చితంగా వెళ్తాను అని చెప్పాను వాళ్ళు ఉన్నప్పుడు. లాస్ట్ హెరాస్మెంట్ అనే పదం ఎప్పుడు వచ్చిందండి? 1.5-2 years పాటు ఆవిడ మిమ్మల్ని సుఖపెట్టింది, మీరు ఆవిడని సుఖపెట్టారు, అవసరాలు అన్నప్పుడు వల్ల గ్రాసరీస్ ఇచ్చారు, బంగారం ఇచ్చారు, ఇల్లు కూడా రాసి ఇచ్చేటటువంటి పొజిషన్ వరకు వెళ్ళారు. ఏమో ఇచ్చుండేవారేమో, ఈ రోజు కంటిన్యూ అయి ఉంటే అది కూడా రాసి ఇచ్చుండేవారేమో. అప్పుడు ఏమైంది, ఆ అమ్మాయి ఎడిక్ట్ అయిపోయింది, మీకు అలవాటు అయిపోయింది, ఎడిక్ట్ అయిపోయింది. వాళ్ళ ఆయన చెప్పాడో ఆ అమ్మాయి ఉద్దేశం నాకైతే తెలియదు, కానీ మిమ్మల్ని అంటే నాకు మా ఆయన వద్దు నువ్వే కావాలి అనేటటువంటి ఇంకొక వలేసేటప్పటికి ఇంకా మీరు పూర్తి స్థాయిలో ఇంకా చిక్కుపోయారు. ఆవిడ మీ వైఫ్ని నెగ్లెక్ట్ చేశారు, మీ బాధ్యతను నెగ్లెక్ట్ చేశారు.
చాలా హింస పెట్టారు, మీ భార్య మీ పిల్లల్ని మీరు చాలా హింస పెట్టారు. ఈరోజు మీరు ఇక్కడ కూర్చుని లబో దిబో నా భార్య పిల్లల్ని నేను ఎంత బాధ పెట్టాను సార్, నేను దుర్మార్గుడిని సార్ అని ఒక్క క్షణమైనా ఒక్క కన్నీటి పొట్టైనా కారుస్తారేమో అని మేము వెయిట్ చేస్తాం. లేదు సార్, నేనైతే నిజంగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నిద్రలేని రాత్రులు గడుపుతున్నా సార్ ఆ విషయంలో. ఏం ఫీల్ అయ్యారు సార్? గంట పాటు మాట్లాడారు, 1% అన్న మాట్లాడారా భార్య పిల్లల గురించి? ఆ అమ్మాయి ఎక్కడుందో వెతికి పెట్టండి సార్, చవడా వలిచేద్దాం అంటే. భయంకరమైనటువంటి అన్యాయాలు జరిగిన చోటనే లీగల్ సిస్టంలో డిలేస్ అవుతున్నాయి. ఇక్కడ నేను ఇందాకటి నుంచి నాకు అర్థం కానిది ఏంటంటే, ఎవరు కల్ప్రిట్, ఎవరు విక్టిము, ఎవరు దుర్మార్గులు, ఎవరు బాధితులు? ఇక్కడ మనకు కావాల్సినంతసేపు అగ్రిమెంట్ కంటిన్యూ అయిపోతుంది. ఎప్పుడైతే వాళ్ళు వెనుదిరుగుతారో మనకు కోపాలు వస్తాయి, నా డబ్బులు నాకు వెనక్కి ఇమ్మని అడుగుతారు, లేదంటే కోర్టుల చుట్టూ తిరుగుతారు. అది ఎందుకు మీద ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు? ఆ అమ్మాయికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటి? నాకు ఉండేటటువంటి కొద్దిపాటి జ్ఞానంలో ఎందుకు ఆ అమ్మాయి అంత కాన్ఫిడెంట్గా ఇన్ని పిలుపులు వచ్చినా కూడా ఎందుకు వెళ్ళట్లేదు అంటే కనుక షీఈస్ కాన్ఫిడెంట్. ఎందుకంటే కనుక ఇంకొక అడుగు మీరు దూసుకుని ముందుకెళ్తే కనుక వీడు నన్ను మోసం చేశాడు, ఇతను నన్ను మోసం చేశాడు అని చెప్పి చీటింగ్ కేసు వేయడానికి ఆ అమ్మాయి దగ్గర ఉండవలసిన బ్రహ్మాస్త్రాలన్నీ ఆ అమ్మాయికి ఉన్నాయి. ఈరోజు మీరు ఒంటరిగా పోరాటం చేస్తున్నారు. ఆ అమ్మాయితో వాళ్ళ ఆయన ఉన్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, ఇంకా ఎవరెవరో ఉన్నారు. సో నిజంగా ఇది ఒక సామాజిక దృక్పథంతో మీరు ముందుకెళ్ళి ఇలాంటి ఆడపిల్లలు వేరే వాళ్ళని మోసం చేయకూడదనే ఉద్దేశంతో మీరు వెళ్తే కనుక ఫస్ట్ మీ స్థానాన్ని బదిలం చేసుకోండి. నిజంగా ఆ పోరాట పట్టం ఉంటే కనుక చాలా గొప్ప హర్షించేటటువంటి అంశమే. కానీ వాస్తవానికి లోపల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ థాట్ సొసైటీని సేవ్ చేయాలనేది కాదు. నేను మోసపోయాను కాబట్టి నేను మోసపోయాను, నా డబ్బులు వెనక్కి అనేది ప్రధానమైన అంశం. సెకండరీ సార్, ఒక అనే వ్యక్తి ఈరోజు వాళ్ళ ఏరియాలో ఒకప్పుడు వీళ్ళని బాగా చూసుకునేవాడు, వీళ్ళ అమ్మతో ఉండేవాడు అంటే అది మనకి అంటే వాళ్ళ చిన్నమ్మలు పెద్దమ్మలు చెప్పింది. ఆయన ఈరోజు రోడ్డు పైన అడుక్కు తింటున్నాడు వీళ్ళ వల్ల. సేమ్ ఇలానే ట్రాప్ చేసినాడు. సార్ ఓకే, ఎవరెవరు మోసపోయారు అనేటటువంటి తర్వాత మాట్లాడుకుందాం. మన కళ్ళు ఎదురుగుంటా మీరు ఒక్కలే ఉన్నారు కాబట్టి ఫస్ట్ మీరు మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుకుందాం, తర్వాత బయట ప్రపంచం గురించి మాట్లాడదాం. ఎందుకంటే కనుక ఎంట గెలిచి రచ్చ గెలవమన్నారు, మీరు ఎంట గెలవట్లేదు, రచ్చ గెలవట్లేదు. ఇంకొక అంశం అన్నీ చెప్పారు, ఓకే చిట్టి డబ్బులు అన్నారు, బంగారం అన్నారు, ఓకే అవన్నిటికి ఆధారాలు ఉండొచ్చు. అసలు స్టోరీ అనేది ఎంత చందమామ కథ సార్ అది. అంటే అది మమ్మల్ని నమ్మంటారా? నమ్మంటే నమ్ముతాంలేండి. ఇప్పుడు ఎందుకంటే మీరు సింగిల్ హ్యాండెడ్ గా వచ్చారు, ఎవరి దగ్గర పెట్టడం ఇష్టం లేదంటే సొంత భార్య కూడా తినేస్తుందంట, సొంత పిల్లలు కూడా తినేస్తారు. కాబట్టి అన్నయ్య అని పిలిచేటటువంటి ఒక చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళారంట, ఆవిడ దగ్గర 5 లక్షలు పెట్టారంట. ఆవిడ అందంట నేను భద్రంగా చూసుకుంటాను. ఒకటే కాకుండా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా చేశారు. అవి వద్దులేండి, ఏమండి ఒకటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కి ఆధారాలు ఉండేవన్నీ మీరు ధైర్యంగా చూపెడుతున్నారు సార్. 5 లక్షల స్టోరీ నేను చూసుకుంటాను అన్నయ్య, నువ్వు ధైర్యంగా వెళ్ళు అనేటటువంటి అమ్మాయి వాళ్ళు వచ్చి మీ అన్నయ్య ఇమ్మన్నాడు అనగానే ఇచ్చేయటం అనేటటువంటిది 5 లక్షలు అంటే మీరు పెట్టేటటువంటి 14 లక్షల్లో 3వ వంతు. అంటే అంత అమౌంట్ ఈరోజు అంటే చెప్తున్నాను, ఒక ట్రాక్ ఆఫ్ థింగ్స్ చెప్పేటప్పుడు ఏంటంటే ఇక్కడ కూర్చునేటటువంటి వ్యక్తులు ఇలాంటి వాటిల్లో చాలా నిష్ణాతులు. ఎందుకంటే మాకు ఇలాంటి రోజు 1.25 లక్ష కేసులు మేము చూస్తూ ఉంటాం. నిజమేది అబద్ధం ఏంటి అనేటటువంటిది చెప్పగలిగేటటువంటి. సో నేను అనేది ఏంటంటే ఇక్కడ ఇఫ్ ఎనీబడీ సిట్టింగ్, మీరు ఒక్కలే కాదు, ఇఫ్ ఎనీబడీ సిట్టింగ్ ఇన్ యువర్ ప్లేస్, నేను 3 చెప్తా. 1 నీ ఉద్యోగాన్ని కాపాడుకో, 2 మీ భవిష్యత్తును కాపాడుకో. మీ ఉద్యోగాన్ని మీ భవిష్యత్తుతో పాటు మీ కుటుంబం మీ పిల్లల్ని కాపాడుకో. మీకు సెకండ్ లైఫ్ స్టార్ట్ అయింది, మళ్ళీ చెప్తున్నానండి, మీకు సెకండ్ లైఫ్ స్టార్ట్ అయింది. అదృష్టం బాగుండి మీ పిల్లలు మీ దగ్గరే ఉన్నారు, మీ భార్య మీ దగ్గరే ఉంది. అదంతా ఏదైతే ఈ కుటుంబం అంటున్నారో మీరు 14 లక్షలకి ముడిపెడుతున్నారు. ఏదైతే కుటుంబం మీతో పాటు ఉందో అది నా ఉద్దేశపరంగా 100 కోట్ల వాల్యూ. అది 100 కోట్లు ఇచ్చినా కూడా మీకు అటువంటి కుటుంబం రాదు. అంత మంచి భార్య, అంత మంచి పిల్లలు రావు. నిజంగా ఈ అంశాన్ని ఇప్పుడు ఏదైతే మీరు చేసేటటువంటి ఈ ఫైటింగ్ని నేను పనికిరాని టైం వేస్ట్ అంశం అని నేను అంటాను సార్. ఇటువంటి అంశాన్ని మీ భార్య ప్రోత్సహిస్తుందండి. వెళ్ళండి చెప్పండి, చెప్పాలి ఫస్ట్. ఆవిడకి చెప్పాక మీరు మా దగ్గరికి రావాలి. ఇదేంట్రా బాబు ఇప్పుడు వరకు ఈ తలనొప్పి, మళ్ళీ కొత్త తలనొప్పి ఏంటి? ఇప్పుడు అయినా ఒక బాధ్యతాయుతమైనటువంటి భర్త తండ్రిగా ఉండు అంటే కనుక కోర్టులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు, మీరు మానసికంగా ఏమైనా ఉందా అని మీ భార్య చెప్తాది మీకు. ఫస్ట్ మీరు సైకలాజికలీ అన్వెల్ అంటే శ్రీహరి గారు అంటే మీకు ఏదో పిచ్చి ఉందని నేను ఏం అనట్లేదు. కానీ ఈ డిషుముల మధ్యన మీరు గమ్యస్థానం వైపు మీరు పక్కదో పట్టారు, మీరు చీకట్లో ప్రయాణం చేస్తారు, మీకు అర్థం కావట్లేదు మీరు ఏం చేస్తున్నారు. ఈ లెక్కన ముందుకు పోతే కనుక ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోతుంది. సో నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంటెన్స్ సైకలాజికల్ కౌన్సిలింగ్ కావాలి. వస్తే రండి నా దగ్గరకు రావాలంటే మాట్లాడాలంటే. సార్ యాక్చువల్లీ మీ దగ్గర రావడానికి కూడా ట్రై చేశా, కాకపోతే నాకు ఫ్రాక్చర్ ఉండి నన్ను తీసుకొచ్చే వాళ్ళు లేక అసలు నేను కదలలేని సిచ్యుయేషన్లో ఉండి రాలేకపోయాను. మీకు ఫ్రాక్చర్ అయింది, యాక్సిడెంట్ అయింది, రైట్ లెగ్ అనేటటువంటి డ్యామేజ్ అయింది. ప్రతిసారి మీకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చి ప్రతిసారి మీరు బయటపడుతూనే ఉన్నారు.
మానసికంగా బయటపడుతున్నారు, శారీరకంగా బయటపడుతున్నారు, సామాజికంగా కుటుంబరీత్యా అన్ని విధాలుగా బయటపడుతున్నారు. అయినా కానీ మీకు తెలిసి రావట్లేదు. మోసం చేసేటటువంటి వాళ్ళు మోసం చేసుకుంటూ ఒక గొంత తవ్వుకుని అందులో దుంకి చచ్చిపోతారు. వాళ్ళ సంగతి వదిలేసేయండి. వాళ్ళ గురించి మీరు మీ ఆయుష్ తగ్గించుకుంటూ కుటుంబాన్ని వదిలేసి ఇలా రోడ్ల మీద తిరగటం ఏంటి చెప్పండి? ఎక్కడో చోట ఒక లిమిట్ డ్రా చేద్దాం. ఎందుకంటే ఈ వేదిక మీద ఇటువంటివి చేయటం చాలా కష్టం అండి. ఎందుకంటే ఇది ఒక బైలాటరల్ అండర్స్టాండింగ్ మీద ముందుకెళ్ళారు. అది బెడిసి కొట్టడం వల్ల ఈరోజు ఇక్కడ కూర్చున్నారు. అలాంటి వాటిని మేము ఎలా సపోర్ట్ చేస్తాం? అలాంటి సపోర్ట్ చేస్తే కనుక ఇల్లీగల్ అఫైర్స్ని ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ మీద మేము ఈరోజు చేయడానికి రెడీమేడ్గా 1,00,000 కేసులు రెడీగా కూర్చుంటాం. అస్సలు అది ఇదే మా భార్య అని చెప్పి ఈ అంశాన్ని తీసుకొచ్చి కూర్చోపెట్టండి, మాట్లాడదాం. అదే మీ భార్య వచ్చి మా ఆయన ఇలా చేస్తున్నాడని చెప్పండి, మాట్లాడదాం. ఎవరో అమ్మాయితో మీరు ఎంజాయ్ చేసిన తర్వాత ఈరోజు ఆ అమ్మాయి చట్టపట్టలు వేసుకుని వెళ్ళిపోయిన తర్వాత నాకు న్యాయం చేయండి అని అంటే మీరు ఇక్కడ కూర్చోవటం అనేది హాస్యాస్పదం. ఈ వేదిక అలాంటివి ఎంటర్టైన్ చేయవు శ్రీహరి గారు. ఏదైనా నా తరపున మీకు హెల్ప్ కావాలి అంటే కొద్దిగా మానసికంగా స్టెబిలైజ్ అవడానికి నేను ఫ్రీ కౌన్సిలింగ్ ఇవ్వడానికి కూడా రెడీగానే ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మేడం సార్ ఇందాక మిమ్మల్ని అన్నాం ఎందుకు వచ్చారు సార్ ఇక్కడికి అని. కూల్ అవ్వండి, ఫ్రీ అవ్వండి. అసలు నిద్ర రాదు మేడం. అదే దానికే మాట్లాడదాం. ఫస్ట్ మీకు బెస్ట్ కౌన్సిలింగ్ అవసరం అని నా ఉద్దేశం. ఎందుకంటే మీరు తీసుకుంటున్న డెసిషన్స్ కరెక్టా కాదా. మీకు ఇక్కడ ఒక అడ్వకేట్ దగ్గరికి మీరు వెళ్ళి ఒక కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు ఉన్న అన్ని రకాల ఆప్షన్స్ అడ్వకేట్ చెప్తారు. ఎందుకంటే కేసు వేస్తే వాళ్ళకి ఫీజు వస్తుంది కదా. ఇంకా ఇంతకు మించి లేదు డెడ్ ఎండ్ అని చెప్పేసిన తర్వాత కూడా మీరు ఇంకా దారుల కోసం ఆశపడి ఇక్కడ దాకా వచ్చారు. మీకు అదేంటో క్లారిటీ గట్టిగా ఇస్తే మీకు కనీసం తీసుకునే డెసిషన్ పర్ఫెక్ట్గా ఉంటుందని. సారు ఆయన ఫీల్డ్లో ఆయన ఎక్స్పర్ట్, లీగల్గా నా ఫీల్డ్లో నేను ఎక్స్పర్ట్. మేమిద్దరం చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడడానికే చూస్తాం ఎక్కడైనా కానీ. మేడము సోషల్ పరంగా కొంచెం అవేర్నెస్ ఉన్న ఆవిడ బాధను తట్టుకోలేక చాలా పర్ఫెక్ట్ కొన్ని క్వశ్చన్స్ వేసేసారు మిమ్మల్ని. ఇంత చదువుకున్నా మీకెందుకు అర్థం కాలేదు? లాజిక్ క్వశ్చన్స్ బయట ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూస్తున్న మన వ్యూవర్స్ ఎవరన్నా ఉంటే అవును కదా అవును కదా అవును కదా అనే పాయింట్లే మాట్లాడాం. మీరు అవును కదా అనే పొజిషన్లో వెళ్ళండి. అప్పుడు ఇక్కడ నుంచి మీరు బయటికి వెళ్తున్నప్పుడు హ్యాపీగా వెళ్తారని నా ఉద్దేశం. ఏంటవి చూడండి. ఈ ఎపిసోడ్ ఒక వ్యక్తి మానసికంగా రాత్రిపూట్ల నిద్రపోకుండా నరకం పడుతున్నాడు 1-2 years నుంచి. అంతకుముందు కూడా 3-4 years నిద్రపోకుండానే ఉన్నాడు హ్యాపీగా. ఆ మధ్యలో రొమాంటిక్ ఫోన్స్ ఇవి అవి ఉంటాయిగా. ట్రాప్ చేసిన అమ్మాయి ఉత్తినే ఎవరితో ఫోన్ చేసింది కదా అని మాట్లాడితే అది మ్యారీడ్ హస్బెండ్, మ్యారీడ్ అబ్బాయి అన్నా అన్మ్యారీడ్ అబ్బాయి అన్నా సర్వనాశనం అయిపోతారు. అమ్మాయిలు మోసం చేసుకొని వెళితే ఆ అమ్మాయి మ్యారీడ్ అమ్మాయి అన్నా అన్మ్యారీడ్ అమ్మాయి అన్నా ఆవిడ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు వేస్తే ముందు అరెస్ట్ చేసేది అబ్బాయినే. మరి అబ్బాయికి ఆ చట్టాలు లేవా అంటే మాట్లాడదాం. ఎందుకంటే అలా ఉండుంటే ఈ రోజున ఒక అమ్మాయిని వాడేసుకొని ఒక అమ్మాయిని ట్రాప్ చేసేసి తర్వాత వదిలేసి ఎదురు ఆవిడ మీద కేసులు ఫైల్ చేస్తే అలాంటి స్టేజ్ల నుంచి మహిళల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి చట్టాల్లో జెంట్స్కి డామినేటింగ్ పవర్స్ ఎక్కువ ఉంటాయన్న ఒక ఉద్దేశంతో కంట్రోల్ చేయడం కోసం లీగాలిటీలో కొన్ని పవర్స్ తగ్గించారు. మరి ఇప్పుడు అమ్మాయే వచ్చి అమ్మాయే మోసం చేస్తే అబ్బాయికి రైట్స్ లేవా అంటే ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నది అదే. మనం ఆ 14 లక్షల గురించి పక్కన పెడదాం. నా దగ్గరికి వచ్చింది, నాకు ఫోన్ చేసింది, భర్త ఉన్నాడు డైవర్స్ ఇచ్చేస్తాను అంది, నన్ను ట్రాప్ చేసింది, నా భార్యను వదిలేమంది. నేను అయినా కానీ నా భార్యను వదలకుండా ఉంచాను. పర్ఫెక్ట్గా మేమిద్దరం హ్యాపీగా ఉంటే తను ఎప్పుడు ఏమడిగినా ఫైనాన్షియల్ హెల్ప్ చేశాను. తను ఏమన్నా కొనిపెట్టమంటే కొనిపెట్టాను. తీరా గొడవ పడింది, వెళ్ళిపోయింది. అలా ఆయనతో హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు నేను ప్రైవేట్ కంప్లైంట్ వేసానంటే ఆ అమ్మాయి సొసైటీలో ఇంకే అబ్బాయిని మోసం చేయకుండా నేను సేవ్ చేయాలనుకుంటున్నాను సొసైటీని అని. సో ఈ డెసిషన్ కరెక్టా కాదా, ఎవరు తీసుకుంటే కరెక్ట్? ఖచ్చితంగా ఆ డెసిషన్ కరెక్ట్. కానీ ఈయన తీసుకోవడానికి పనికిరాడు. ఎందుకంటే ఇన్ కేసు మీరు అన్మ్యారీడ్ అబ్బాయి అయ్యి ఉంటే మీరు ఒక అమ్మాయిని ప్యూర్గా లవ్ చేసిన వ్యక్తి, పర్ఫెక్ట్గా లవ్ చేసిన వ్యక్తికి లీగల్ రైట్స్ ఉంటాయి. కానీ భార్య పిల్లల్ని పెట్టుకొని వాళ్ళని మోసం చేస్తూ నేను విక్టిమ్ అని ఎలా మాట్లాడతారు మీరు? మీ ఆవిడ కేసు ఫైల్ చేస్తే జైలుకి వెళ్లాల్సిన వ్యక్తి మీరు. మీ అదృష్టం ఎక్కడో బాగుండి మీ ఆవిడ ఆ అమ్మాయిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని 4 పీకింది మీ ఇద్దరిని. భార్య ఎక్కడుంది సార్ అంటే భార్య పిల్లలు మీరు యూకే నుంచి వచ్చినాక వాళ్ళు వేరే ఇంట్లో ఉంటే మీరు ఈ అమ్మాయి కోసం వేరే ఇల్లు తీసుకోమందని తీసుకొని ఇద్దరు ఒక చోట ఉన్న రకం. నా దగ్గర లేదు మేడం అనకండి, ఎందుకంటే రాత్రిపూట్లన్నా వచ్చేదిగా. మీరిద్దరు ఎంజాయ్, ఆవిడ అడిగింది కదా సపరేట్ ఇల్లు తీసుకోమని, ఆవిడ కోసం అయితే సపరేట్ ఇల్లు తీసుకున్నారు, గోల్డ్ కొన్నారు. భార్య ఎక్కడ అకౌంట్లో కేసులు ఫైల్ చేసి డబ్బు నొక్కేస్తుందో మెయింటెనెన్స్ కేసులు వేసి అని మీరు తీసుకెళ్ళి ఒక ఫ్రెండ్ దగ్గర పెట్టారు.
ఆ రోజున ఫ్రెండ్ అన్న ఆ అమ్మాయి వచ్చి డబ్బులు అడుగుతుందంటే ఇచ్చే అన్నారు, ఎంత అని కూడా లెక్క లేకుండా బిజీ ఉండి. అంటే అక్కడ ఒకవేళ ₹1,00,00,000 ఉన్నా కూడా ఇచ్చే అంటే ఇచ్చేసే అంతే. ఆ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆ అమ్మాయికి మీకు ఉన్న ర్యాప్ అది. అది వాళ్ళ అన్న తింటే ఏంటి, వాళ్ళ ఆయన తింటే ఏంటి, వాళ్ళ పిల్లలు తింటే ఏంటి, వాళ్ళ అమ్మ నాన్న తింటే ఏంటి. సో మనం అడిగే పొజిషన్లో లేవు. మన రైట్స్ ఎప్పుడు వస్తాయి? మనం అన్మ్యారీడ్ అయ్యి మనం ఎవరు మోసం చేయకుండా, ఎవరికి మోసం చేయకుండా ఉంటే ఈ రోజున మీరు ఆ కేసుకి నేను వచ్చి ఫ్రీ సర్వీస్ చేసేదాన్ని. ఇట్లాంటి ఒక అమ్మాయిని చెప్పు తీసుకొని కొట్టాలి మనము అని. ఆవిడ అదే, నువ్వు అదే. మీరు విక్టిమ్ కాదు. తేరగా ఒక అమ్మాయి వస్తే ఇంట్లో ఆల్రెడీ డామినేటింగ్ వైఫ్, డామినేటింగ్ ఇన్లాస్, ఎవ్వరూ లేరు బాధను షేర్ చేసుకోవడానికి. ఎవరితో ఒక చెవు దొరికింది, పోనీ అక్కడ దాకా ఫ్రెండ్షిప్ ఆపారా? లే, అక్కడ నుంచి ఫిజికల్ రిలేషన్స్, ఫ్రెండ్షిప్. నువ్వు డబ్బేరేస్తేనే ఆ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ట్రాప్ చేసినప్పుడు మీ దగ్గర ఏమి ఎక్స్పెక్ట్ చేసింది సార్? మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేసింది అనుకున్నారు? డబ్బు కాకుండా ఆవిడ ఎంత అడిగితే అంత ఇవ్వాలి, ఇవ్వగలిగినప్పుడు అంతవరకే మీతో రిలేషన్. వన్స్ మీది నా దగ్గర నాకు జాబ్ పోయింది, నేను అడుక్కు తింటున్నా, నాకు మంత్ రెంట్ కట్టంటే అమ్మాయి ఆ రోజే మీ ఫోన్ నెంబర్ బ్లాక్ చేసేది. మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది డబ్బు మాత్రమే. మీరు డబ్బు పడేసి హ్యాపీని కొనుక్కున్నారు, మెంటల్ టెన్షన్ ఫ్రీ అయ్యారు, ఎంజాయ్ చేశారు. ఇవి అన్నీ మీకు వచ్చినాయి ఆ 14 లక్షల ద్వారా. అది అంతవరకు దరిద్రం వదిలించుకుంటే అయిపోయేది. మీరు ఈ కేసుల్లో ఇలా మోసపోయిన జెంట్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు అండి, వాళ్ళు తీసుకోరు, టెన్షన్ పడొద్దు. జెంట్స్ అంటే అన్మ్యారీడ్, ఒకళ్ళు మోసం చేసేసిన వాళ్ళు కాదు, లేదా డైవర్స్ తీసుకున్న వాళ్ళు కానీ, అన్మ్యారీడ్ అబ్బాయిలు కానీ. మ్యారీడ్ అమ్మాయి అన్నా, అన్మ్యారీడ్ అమ్మాయి అన్నా మిమ్మల్ని చీట్ చేసి వాడుకొని డబ్బులు వాడేసుకొని తర్వాత పెళ్లి చేసుకోను అంటే కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, పోలీసులు తీసుకోరు, టెన్షన్ పడొద్దు. ఈయనలాగా ఒక ప్రైవేట్ కంప్లైంట్, చీటింగ్ ప్లస్ మీ ట్రాన్సాక్షన్కి సంబంధించినవి ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయండి. నా రిక్వెస్ట్ ఏంటంటే జెంట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి నేను చెప్తున్న ఒకే ఒక డైలాగు, దయచేసి ఫోటోలు తీసుకోకండి. ఒకవేళ అమ్మాయి రొమాంటిక్ సీన్స్ అని ఫోటోలు తీసినా కూడా మీరు తీయించుకోకండి. ఎందుకంటే అవి ఒక్కటే ఆ అమ్మాయి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇందా నుంచి ఆయన నా క్వశ్చన్ అడిగారు, సార్ మీరు ఏమైనా ఫోటోలు తీసుకున్నారంటే ఆవిడే తీసింది, అవేదో పెద్ద అపరూపమైన పిక్చర్స్ లాగా. అవి మనకి కొంప ముంచినాయి. మీ అదృష్టం ఇంకొకసారి దేవుడు తలుపు తట్టాడు, ఆ అమ్మాయి అసలు బయటికే రావట్లా. కర్మ కొద్దీ అలా ఆయన ఏంటి అనేది మనకు అనవసరం సార్. ఈ రోజున అక్రమ సంబంధాలు పెట్టుకుంటే వాళ్ళని వదిలేసి కట్ చేసే స్టేజ్ నుంచి ఇంకోసారి పెట్టుకోకండి ఇప్పటికి చాలు అని సర్దుకుంటున్న స్టేజ్కి వెళ్ళిపోయింది మ్యారిటల్ సిస్టమ్ అనేది. వాళ్ళ ఆయన ఆవిడ మీద కేసులు వేయలేడు, వదిలించుకోలేడు, పిల్లలు ఉన్నారు, వాళ్ళ బతుక్కి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఇలా ఈయన ఈ స్టేజ్ని వాడుకొని మీ అందరికీ ఇస్తున్న సందేశం ఏంటంటే, దయచేసి ఎవరన్నా మిమ్మల్ని ట్రాప్ చేస్తే వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళకండి. లీగల్గా పెళ్లి చేసుకోవాల్సి వస్తే చేసుకోండి, లేదా ఫ్రెండ్షిప్ వరకే మాట్లాడుకోండి. అంతే తప్ప ఎమోషనల్గా అటాచ్ అయితే ఈ రోజున అలా ఆ టెన్షన్ని ఇక్కడ దాకా పనిష్మెంట్ రూపంలో తెచ్చుకుంటున్నారు. ఆవిడకైతే పనిష్మెంట్ లేదు, ఫ్రీ అయిపోయింది. ఆవిడ ఏదన్నా కేసు ఫైల్ చేస్తే సార్ మీ మీద, ఇప్పుడు మీరు ఎంక్వైరీకి పిలిపిస్తున్నారు కదా, పోలీస్ స్టేషన్లో కోర్టులో ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు పోలీసులు తీసుకోకపోతే అడ్వకేట్ ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవాలి. మీరు అది చేశారు, రిఫర్ టు పోలీస్ స్టేషన్ అంటారు. రిఫర్ టు పోలీస్ స్టేషన్ అన్నప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేసి రిపోర్టు కోర్టుకి సబ్మిట్ చేయాలి. అవునండి ఇక్కడ కొంచెం అది జరిగింది, సో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయొచ్చు అని. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి క్రిమినల్ ప్రొసీడింగ్స్ కింద కన్వర్ట్ చేస్తారు దాన్ని. మీ కేసులో అలా చేయాల్సిన పరిస్థితే వస్తే మీరు వేసిన కేసు పావలా కేసు. ఎప్పుడైతే పావలా కేసు రిజిస్టర్ అవుతుందో ఆవిడ రూపాయి కేసు ఫైల్ చేస్తుంది ఆ ఫోటోలు పెట్టుకొని. నన్ను మా ఆయన్ని వదిలేమన్నాడండి, ఇలా ఫ్రెండ్షిప్ చేశాము, ఫిజికల్ రిలేషన్ ఉంది, మా హస్బెండ్కి డైవర్స్ ఇస్తే నేను ఉంచుకుంటాను అన్నాడు, అలా ఆవిడతో కాకుండా విడిగా ఇల్లు తీసుకున్నాడు. తీరా చూస్తే ఆయన నన్ను మోసం చేశాడు, బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు, ఫిజికల్ అటాక్ అబ్యూజింగ్ ఎక్కువ జరిగింది. సో కాబట్టి ఇదిగోండి ఈ పాయింట్ మీద కేసు వేయండి అంటే ముందు అరెస్ట్ చేసినాక మాట్లాడే కేసు అది. ఇది మనకు అవసరమా? ఆవిడ వదిలేసి 1 year అవుతుందా? ఫిబ్రవరిలో మీరు కేసు ఫైల్ చేశారు, 6 months అవుతుందా అమ్మాయి వదిలేసి? ఎప్పుడైతే ఆ అమ్మాయి వదిలేసిందో మీ ప్లేస్ ఏంటో మీకు అర్థమైంది. నా భార్య పిల్లలే నాకు గతి. ఆలాయన ఎట్లా యాక్సెప్ట్ చేశారో మీ వైఫ్ కూడా మీకు ఇంకొక ఛాన్స్ ఇచ్చింది. పిల్లలకి తండ్రి ఉండాలి కదా, ఈడు ఎట్లాంటోడైనా పర్లేదు, ఇంకొకసారి బుద్ధి వచ్చింది, నేను ఎట్లాగో బుద్ధి చెప్పలేకపోయినా అది ఎవరితో చెప్పింది బాగానే, సొంత భార్యే అని. ఈ రోజున మీరు టెన్షన్ పడ్డాక పడుకోవడానికి ఒక మంచం, ఓ ప్రశాంతత, టైంకి తిండి వెళ్తుంది చూసారా, మీ భార్య వల్ల. ఆవిడ డామినేట్ చేయడం ఏంటి సార్? భర్త మీద సర్వ హక్కులు భార్యకుంటే, భార్య మీద సర్వ హక్కులు భర్తకుంటాయి. మీ వైపు ఎలా తిప్పుకోవాలి, మీ వైఫ్ని అని చూసుకోవాలిగా. మీ అమ్మగారు పద్ధతిగానే పెంచారు మిమ్మల్ని, మీరు కదా సైట్ ట్రాక్ దొక్కింది, మళ్ళీ వాళ్ళని ఏళ్ళ అంటారేంటి?
మీ అమ్మగారు తెలిస్తే ఇప్పుడు ఆవిడ గుండెలు బాదుకుంటారే, నా కొడుకు మంచి భార్య పిల్లలు ఇస్తే. అదే ట్రాప్ సార్, ఆ ట్రాప్ లో కదా మీరు తెలివిగా ఉండాలి. మీ అమ్మగారు అయితే మీరు యూకే వెళ్ళేంత టాలెంటెడ్ కొడుకుని కంటే అది ఎవరితో ట్రాప్ చేస్తే వెళ్ళిపోతే అట్లా ఇప్పుడు మానసికంగా షాప్ పడుతుంది ఎవరు? మీరేగా. ఆ 5 సంవత్సరాల పనిష్మెంట్ కంటే ఈ 6 months మీరు పడుతున్నది ఇంకెక్కువ ఉంది, అది ఇంకా క్యారీ అవుట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఆ చెత్త తీసేయండి ఫస్ట్, ఫ్రీ, దాని పాపని అదే పోద్ది. మీలాంటి వాళ్ళు కాకుండా అన్మ్యారీడ్ అబ్బాయిలను ఎవరినొకరు తగులుకుంటుంది, లేకపోతే డైవర్సీ అబ్బాయిలను తగులుకుంటుంది. అలాంటి వాళ్ళు ఎన్ని కేసులు చూస్తున్నామో వాళ్ళు పడాల్సిన పనిష్మెంట్ పడతారు. వాళ్ళకు ఉన్నది కొడుకులు, అమ్మాయికి సినిమా చూపించేస్తారు వాళ్ళు కూడా. అమ్మ వీళ్ళంతా డబ్బు కోసం ఏమైనా వెంపర్లాడొచ్చేమో, భర్త చేతకాక సర్దుకోవచ్చేమో, కానీ కొడుకులు ఊరుకోరు. క్యారెక్టర్లెస్ అమ్మని, అర్థమవుతుందా? సరే అవన్నీ చూద్దాం. మనకి 14తోనే పోయినాయి. మీరు ఇప్పుడు ఇది కంటిన్యూ చేసుకుంటే పోలీసులు తీసుకురాలేదండి, ఆవిడ రానంటుంది, మళ్ళీ నేను ఏసీపీకి ఇవ్వచ్చా, డిఎస్పీకి ఇవ్వచ్చా, ఇవన్నీ ఇందాక చెప్పాను కదా. మనం పావలా కేసు అయితే ఖచ్చితంగా రిజిస్టర్ అవుతుంది, రూపాయి కేసుకి ప్రిపేర్ అవ్వడం. ఈ మెంటల్ టెన్షన్ ఇంకా కంటిన్యూ అవుతుంది మీకు. ఇంకెవడన్నా ట్రాప్లో లైన్లో ఉంటే గబగబా అవి డిలీట్ చేసుకొని అమ్మతో డిలీట్, ఇంకా నువ్వు వద్దు తల్లా, నీ ఫ్రెండ్షిప్ వద్దు తల్లా అని అనుకోండి. ఎందుకంటే ఈయనలాగా ఇంకెవరూ బాధపడొద్దు. కొన్ని మోసాలు మానసికంగా తట్టుకోలేము. ఇక్కడ ఫైనాన్షియల్ ఇష్యూ కాదు, అతనుకున్న ఫైనాన్షియల్గా ఆఫ్టర్ ఆల్ తీసి పడేయచ్చు. సో మానసికంగా తట్టుకోవడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. అవి మీకు ఈ రోజునున్న హ్యాపీ ఎంజాయ్మెంట్ 20% ఉంటే 80% లీగల్ హెరాస్మెంటు, మానసిక క్షోభ ఉంటుంది. ఈ 20% కోసం అడ్డదారులు తొక్కేసి మిమ్మల్ని మీరు కాపాడుకోకుండా ఆవిడే మోసం చేసింది అంటే సొసైటీ అట్లా అయిపోయింది. వాళ్ళే మోసం చేస్తారు. మోసపోకుండా ఉండడం అనేది మన బాధ్యత. అలా మీరు సేఫ్ సైడ్లో ఉండాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయన కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నారు. మా వ్యూవర్స్ తరపు నుంచి, మా ముగ్గురు తరపు నుంచి మా రిక్వెస్ట్ సార్, మీరు అది లీగల్గా వెళ్తారో వెళ్ళరో, ఇంకా అమ్మాయి మీద మనం ఏ కేసులు వేయడానికి లేదు. మనం ఒక కేసు వేస్తే ఆవిడ ఇంకో పెద్ద కేసు వేయబోతుంది. అవసరమా లేదా ఆలోచించుకొని చెత్త క్లియర్ చేసేసుకోండి. ఇంకేదన్నా కౌన్సిలింగ్ కావాలన్నా సార్ దగ్గరికి వెళ్ళండి, ప్రాబ్లమే లేదు. ఇంకేమన్నా అడ్డదారులు ఎత్తకొద్దు. వాళ్ళ పిన్నులు చెప్పారు, వాళ్ళ అన్న తినేశారు, వీళ్ళు తినేశారు, వద్దు మనకి. ఇంకొక రోజు కూడా అమ్మాయి కోసం మనం టెన్షన్ పడొద్దు అనేది నా రిక్వెస్ట్. మీ భార్య పిల్లలు ఇంపార్టెంట్. కొన్ని రోజులు తగ్గి ఉండండి, ఏం పర్లేదు. ఎందుకంటే కుటుంబం అంటేనే మీ భార్య పిల్లలు. బయట నుంచి వచ్చిన వాళ్ళు బయటే పోతారు సార్. ఆ అమ్మాయి ఇప్పుడు వెళ్ళి వాళ్ళ భర్త దగ్గర ఉందిగా. మీరు కదా కుటుంబం హ్యాపీగా సర్దుకున్నారు. నిజంగా మీరు చెప్పింది నమ్ముతున్నాం మేము. నాకు తెలిసి డౌటే, మీ ఆవిడ పిల్లలు మీరు కలిసి ఉన్నారా లేదా అని. కలిసి ఉంటే వాళ్ళతో మీరు అట్లా ఒక పిక్నిక్, షికారో, హనీమూన్ వెళ్ళిపోండి, ఇవన్నీ క్లియర్ అవుతాయి. ఈ కేసు వద్దు, ఈ అమ్మాయి వద్దు. చూడండి, ఒక 2-3 years తర్వాత మళ్ళీ ఎవరినో తగులుకుంటుంది. ఆడెవడో గట్టిగా వేసేవాడు దొరుకుతాడు. ఈసారి ఎవరు ఏడుపు, ఎవడు ఊరికే పోదు కదా, ఏడుపు ఖచ్చితంగా తగులుతుంది. హ్యాపీగా వెళ్ళండి ఇక్కడ నుంచి. ఇలా మీరు ఇంకొన్ని లక్షల మందిని సేవ్ చేశారని ఈ స్టేజ్ మీదకి రావడం వల్ల మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇలా మోసపోయే వాళ్ళు బయట బోల్డ్ మంది ఉంటారు కదా సార్, వాళ్ళందరికీ మీరు ఒక అవేర్నెస్ కింద లెక్క. ఆ పుణ్యం మీ అకౌంట్లోనే వేసేస్తున్నాం. సరేనా? ఆల్ ది బెస్ట్ అండి. ఐ థింక్ సైకలాజికల్గా మీరు అంత ఫ్రీ ఆఫ్ మైండ్ లేదు. ఒకే అబ్సెసివ్ థాట్ రిపీటెడ్గా మీ మైండ్లో తినేస్తుంది. ఇక్కడ కొడుతున్నారు, వెళ్తున్నారు, మళ్ళీ అదే థాట్. యూ నీడ్ ప్రాపర్ స్లీప్. ఓకే, నిద్రపోయి కూడా చాలా రోజులు అయినట్టుంది. దానివల్ల ఏంటంటే ఈ లాజిక్ ఏదైతే నేను మేడం మీ అందరం మాట్లాడామో, ఈ మాత్రం లాజిక్ తెలియనటువంటి, తెలివితేటలు లేనటువంటి వ్యక్తి అయితే మీరు కాదు. కానీ మీ ఎమోషన్ మిమ్మల్ని కవర్ చేసేస్తుంది. నేను ఎందుకు మోసపోయాను. ఈ ఆలోచన వల్ల ఏమవుతుందంటే మొత్తం భవిష్యత్తు అంతా చీకటి అయిపోతుంది. సో మీకుండే నెగిటివ్ థింకింగ్కి, మీరు నిద్రపోకటానికి, లేదంటే రిపీటెడ్గా నెగిటివ్ థాట్స్ వచ్చి ఇబ్బంది పెట్టి అబ్సెసివ్ థింకింగ్ ప్యాటర్న్ని కట్ డౌన్ చేయాలంటే నేను రెడీగానే ఉన్నాను. ఓకే, కరెక్ట్గా 10 daysలో ఒక చిన్న ట్రీట్మెంట్ పెట్టి మొత్తం బ్రెయిన్ వాష్ చేసేస్తాను. వస్తాను సార్ మీ దగ్గరికి. మీ 10 years వయసులోనే మీ ఫాదర్ చనిపోయారని చెప్పేసి అన్నారు కదా. సో స్ట్రాంగ్ ఉమెన్, మీ సింగిల్ పేరెంట్గా మీ మదర్ మిమ్మల్ని ఎంత స్ట్రాంగ్గా పెంచారు. మరి మీరు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఇంత వీక్గా ఎలా ఉన్నారు మీరు? ట్రాప్ అయిపోయాను అంటే నాకు బాధేస్తుంది. ఇంత చదువుకున్న వ్యక్తి సింపుల్గా ట్రాప్ అయిపోయాను ఒక అమ్మాయి దగ్గర నుంచి అంటే నాకే చాలా చిరాగ్గా అనిపించింది. ఏమనుకోవద్దు, మీరు ఒక మంచి ఫాదర్గా, ఒక మంచి హస్బెండ్గా, మీరు ఎలాగైతే అంటే మీ నాన్న లేని లోటు, మీ మదర్ హస్బెండ్ లేని లోటు ఎలా అవుతున్నారో, మీరు ఒక మంచి ఫ్యామిలీని క్రియేట్ చేసుకొని హ్యాపీగా ఉండండి ఇప్పటి నుంచి. ప్లీజ్ ఇవన్నీ వదిలేయండి. సో సార్ చెప్పారు కదా, చక్కగా సార్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. మేడం చెప్పినట్టుగా అదంతా పక్కన పారేసేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో అది ఆయన వైపు పెద్దవాళ్ళు ఎవరూ లేరు చెప్పడానికి. మదర్ కూడా చనిపోయాక ఆయన అలా వీక్ అయిపోయి ఇలా తయారయ్యారు. సో వాళ్ళకి పెద్ద దిక్కులాగా చెప్పినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా
ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడో ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.